పరిశుద్ధ గ్రంథం నుండి హెజ్కేల్ గ్రంథం, హెజ్కేలు 37వ అధ్యాయం. శాంసంగ్ కొంచెం ఇది డౌన్ చేస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హెజ్కేల్ గ్రంథం 37వ అధ్యాయం. యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవత్సడునై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసమును పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనును. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము గాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడన్న నా తిట్లను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేల్ అందరినీ సూచించుచున్నవి. వారు, మన ఎముకలు ఎండిపోయేనే, మన ఆశ విఫలమాయనే, మనము నాశనమైపోతామే అని అనుకునిచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులు నేను తెరిచెదను. సమాధిలోండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇజ్రాయేల్ దేశమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రజలను నేను సమాధిలో ఉన్న మిమ్మును బయటకు రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా, మరొక్కసారి నీ వాక్యమును సమీపించడానికి మాకిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా,
వధించబడిన గొర్రెపిల్ల రక్తం గురించి క్రిందకు వచ్చి ప్రార్థిస్తున్నాము. ఇక్కడ ప్రభువా, ఏదో మేము ఒక గంటన్నర ఉండి మా సమయాన్ని ఇక్కడ వెచ్చించి ప్రభువా, ఏదో ఆచారంగా మేము కూడుకోలేదు. ఈ రాత్రి రంగం పైన ఉన్నావు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మగా బలిష్ఠైన దూతగా నువ్వు రంగం పైకి దిగి వచ్చి, మరి మా కాలంలో ఏ ప్రవచనములు జరుగుతున్నాయో, అవును ప్రభువా, పాత నిబంధనలు అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ఇప్పుడు ఆ ప్రవచనములు ప్రభువా ఇంకనూ జరుగుతున్నవి. వాటిని చూసే కన్నుల మాకు దయచేయము. అవును ప్రభువా, ఈ రాత్రి మా కొరకు ఈ కాలానికి ఒక ప్రవక్తను పంపించావు. ఆ ప్రవక్త వర్తమానములో నుండి ప్రభువా చూచే భాగ్యం మాకు దయచేయండి. అవును, ఈ రాత్రి నిశ్చయంగా మాతో మాట్లాడుతావు నమ్ముతున్నాను. బలహీనులు బలపరచు ప్రభువా, రోగులను స్వస్థపరచు ప్రభువా. నీ సన్నిధిలో ప్రభువా నిశ్చయంగా గొప్ప ఆనందం ఉన్నది ప్రభువా, గొప్ప సంతోషం ఉంది నాయన. నిశ్చయంగా ప్రభువా ఈ రాత్రి మాతో ముచ్చటించమని, మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, ఓ మాకు విశ్వాసం దయచేయమని, ఎత్తబడి విశ్వాసంతో నింపమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి తప్పక జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ హస్తంలోకి అప్పగించుకుంటూ అల్పడిన నన్ను కూడా ప్రభువా నీ స్వాధీనంలో ఉంచుకొని, ఓ మా అందరితో మాట్లాడమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చొనవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. అందరు చక్కగా దేవుని యొక్క వాక్యం వినమని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి గల సమయంలో మరొక్కసారి దేవుని సన్నిధిలో ఉండటం గొప్ప భాగ్యము. నిజంగా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడతాడని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మన దేవుడు ఏ కాలంలో మౌనంగా లేడు, ప్రతి కాలంలో మాట్లాడే దేవుడు ఆయన. అయితే రాత్రి నేను ఆల్రెడీ ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. ప్రవచనము ద్వారా స్పష్టపరచబడుచున్న నవీన సంగతులు, దాన్ని ధ్యానిస్తున్నాం మనం. లాస్ట్ వీక్ చాలా విషయాలు మనం చూసాం. దేవుడు మీ అందరితో మాట్లాడాడని నమ్ముతున్నాను. మరి హెజ్కేల్ 35, 36, 37, 38, 39 ఈ అధ్యాయాలు మీరు చదివారని నమ్ముతున్నాను. అయితే రాత్రి కొన్ని విషయాలు మనం చూద్దాం. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు, బైబిల్ గ్రంథములో ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనములు, మన కాలంలో ఆ ప్రవచనాలు ఎలా నెరవేర్పు జరుగుతున్నాయో దాన్ని చూడగలగటమే ఈ కాలపు వర్తమానం. హల్లెలూయా. ఎందుకంటే చరిత్రని ఎవరైనా చెప్పగలరు, చరిత్రను ఎవరైనా బోధించగలరు. కానీ చరిత్రలో ఏం జరిగిందో, ప్రస్తుతం ఏం జరుగుతుందో దాన్ని ముడిపెట్టడమే ఈ కాలపు వర్తమానం. అందుకే జ్ఞానైన సొలొమోను అన్నాడు, సూర్యుని కింద ఏది క్రొత్తది జరగట్లేదు, మునుపు జరిగినది ఇప్పుడు జరుగుతూ ఉన్నది. నూతనమైనది ఏదీ లేదు, ఇప్పుడు ఆల్రెడీ జరిగిందే ఇప్పుడు జరుగుతూ ఉన్నది. సరే, లాస్ట్ వీక్ మనం ఇజ్రాయెల్ యొక్క దేశం యొక్క చరిత్ర గురించి చూసాం. అందరికి గుర్తున్నదా? వాక్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు, వాక్యం ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి.
అది మన హృదయంలో ఎప్పుడైతే ధ్యానిస్తామో, ఎందుకంటే నెమ్మర వేసే జంతువు పవిత్రమైందని బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది. నెమ్మర వేని జంతువు అపవిత్రమైంది. కాబట్టి ఒక విశ్వాసం ఎప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, దాన్ని గురించి మరలా స్టడీ చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు అంతరంగ బోధకుడిగా ఉండి అనేక విషయాలు మనకు బోధిస్తాడు. అయితే లాస్ట్ వీక్ చాలా విషయాలు మనం చూసాము. ఎదోమీల కోసం చూసాము, యాసావు యొక్క సంతానం కోసం చూసాము, యాకోబు కోసం చూసాం మనం. మరి దేవుడు తన సంతానాన్ని కాపాడుకుంటూ తన రక్తపు రేఖను ఎలా కాపాడుకుంటూ వచ్చాడు చూసాం. మరి యాసావు సంతానము ఎలా అది మిక్సింగ్ అయ్యింది. మరి యాసావు సంతానము అది ఎదోమీలని చూసాము. మరి అలాగే యాసావు ఇస్మాయిల్ని చేసుకున్నాడని, అలాగే కనానీయులను చేసుకున్నాడని చూసుకుంటూ వచ్చాం. ఆ ఎదోమీలు శత్రువులని ఇజ్రాయెల్కి, అలాగే అమ్మోనీయులు కూడా ఇజ్రాయెల్కి శత్రువులని. వారు వాగ్దాన దేశం వెళ్తున్నప్పుడు ఎలాగైతే వాళ్ళ శత్రువులకు అడ్డుపడ్డారు, ఈ విషయాలన్నీ మనం ధ్యానించాము. ఎహెజ్కేలు 35వ అధ్యాయంలో ఆ విషయాలు చూసాం. అయితే దేవుడు అబ్రహాంకి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దాన దేశంలోనికి తీసుకురావడానికి మోషే ప్రవక్తని ఆయన ఎన్నుకొని 430 సంవత్సరాల తర్వాత ఆ ప్రజలు, ఐగుప్తులో ఉన్న ప్రజల్ని బయటికి తీసుకొచ్చాడు ఆయన. అదే మొదటి నిర్గమమై ఉన్నది. వాళ్ళు వాగ్దాన దేశంలో తీసుకెళ్ళడానికి మోషే అరణ్యంలో వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడు. అయితే యెహోషువ వచ్చి ఆ వాగ్దాన దేశంలో వారికి ఇవ్వబడిన స్వాస్థ్యాలన్నీ పంచిపెట్టాడు. ఎందుకంటే ఆ యొక్క దేశంలో 7 తెగల ప్రజలు ఉన్నారు. హివ్వీలు, పెరిజ్జీలు, ఇలాగా 7 తెగలు ప్రజలు ఉన్నారు. వాళ్ళందరినీ వెళ్ళగొట్టి ఆ దేశమును ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు ఆయన. మరి ఇజ్రాయెల్ దేశం ఎలా ఏర్పడిందో మనం చూసాము. యాకోబు యొక్క 12 గోత్రాల నుంచే ఇజ్రాయెల్ ప్రజలు వచ్చారని. మరి యాకోబు ఆ జాషత్వం కోసం ఎందుకంత ప్రయాసపడ్డాడో మనం చూసాం. ఎందుకంటే యేసుక్రీస్తు ఆ యొక్క వంశావళి నుండి రావాలని. అందుకే యాకోబు కనిష్ఠుడిగా పుట్టిన మరి జాషత్వ హక్కు కోసం అతడు హృదయ వాంఛ కలిగి ఉన్నాడని. మరి యాసావు భ్రష్టుడు కాబట్టి ఈ జాషత్వ హక్కును అమ్మేసుకున్నాడు. అలాగే యాసావు సంతానము మిగతా సంతానాలతో మిక్స్ అయిపోయిందని మనం చూసాం. కానీ దేవుడు తన రక్తపు రేఖని ఎల్లప్పుడూ కాపాడుకుంటూ వచ్చాడని చూసాం మనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇజ్రాయెల్ దేశం ఎలా ఏర్పడింది, మరి దేవుడు వారిని ఎలా తీసుకొచ్చి ఒక దేశంగా స్థాపించాడు. అయితే సొలొమోను కాలంలో, సొలొమోను చనిపోయిన తర్వాత అది 12 గోత్రాలు ఇజ్రాయెల్ యొక్క దేశం అది 2 రాజ్యాలుగా విడిపోయిందని చూసాం మనం. మరి 10 గోత్రాలు ఒక దేశం, అదే ఇజ్రాయెల్ దేశము. అలాగే మిగతా 2 గోత్రాలు, యూదా గోత్రము అలాగే బెన్యామీను గోత్రం, ఈ 2 గోత్రాలు ఒక యూదా దేశంగా ఉన్నది. ఈ 2 రాజ్యాలుగా విడిపోయాయని చూసాము. తర్వాత కాలంలో ఇర్మియా ప్రవచించాడు, ఇదిగో ఆ బబులోను రాజు వచ్చి మిమ్మల్ని ముట్టడి వేస్తాడని. ఆ రాజు వచ్చి మొత్తం ముట్టడి వేసి 70 సంవత్సరాలు మీరు బబులోను దేశంలో ఆ చెరలోనికి వెళ్ళిపోతారు, అక్కడ బానిసత్వంలో ఉంటారని ఇర్మియా ప్రవచించినట్లుగానే ఆ బబులోను రాజు వచ్చి మొత్తం యెరూషలేముని దండెత్తాడు. అక్కడ సొలొమోను దేవాలయాన్ని ధ్వంసం చేసి అక్కడున్న ప్రజలందరినీ కూడా బబులోను తీసుకెళ్ళిపోయాడు. బబులోను తీసుకెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత మరలా వాళ్ళు తిరిగి వచ్చారు. అందుకే దానియేలు 9వ అధ్యాయంలో మరి ఇర్మియా యొక్క గ్రంథాన్ని ఆ యొక్క దానియేలు ధ్యానిస్తున్నప్పుడు ఇదిగో మేము వెళ్ళిపోవడానికి 2 సంవత్సరాలు మాత్రమే ఉన్నదని దానియేలు ఇర్మియా యొక్క గ్రంథంలో గ్రహించాడని. హల్లెలూయా. చూడండి, అక్కడ దానియేలు ఆ 2 సంవత్సరంలో ఇంకా సమయం ఉన్నదని ఎప్పుడైతే గ్రహించాడు, ఉపవాసముడి ప్రార్థించాడు. మరి 70 సంవత్సరాల తర్వాత దేవుడు వారి దేశంలోకి తీసుకొచ్చాడు. దేశంలో తీసుకొచ్చినప్పుడు మరి సొలొమోను మరి సొలొమోను యొక్క దేవాలయం, కట్టిన దేవాలయం ఆ బబులోను రాజు ఎప్పుడైతే కూల్చేశాడో మరలా నెహెమ్యా, ఎజ్రా కాలంలో మరలా ఆ యొక్క దేవాలయం కట్టడం ప్రారంభించారు. మరి యేసు వచ్చే సమయానికి అక్కడ శృంగారం అనే దేవాలయం ఉన్నది. మరి యేసు వచ్చే సమయానికి అది
దానియేలు చూసిన దర్శనం ప్రకారంగా ప్రపంచాన్ని 4 రాజ్యాలు పరిపాలిస్తాయని దానియేలు చూశాడు. మొదటిగా బబులోను రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది. రెండవది మాదీలు పారసీకులు ప్రపంచాన్ని పరిపాలించారు. మూడవది గ్రేట్ అలెగ్జాండర్ గ్రీకులు ప్రపంచాన్ని పరిపాలించారు. తర్వాత మోకాళ్ళ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో మొత్తం ప్రపంచాన్ని అంజల రోము పరిపాలిస్తుందని చూసాం మనం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడి 3 దినాలు తిరిగి లేచాడు. మరి యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత క్రైస్తవం 70 సంవత్సరంలో టైటస్ చక్రవర్తి వచ్చాడు. టైటస్ చక్రవర్తి వచ్చి ఆ యొక్క యెరూషలేము మందిరాన్ని ముట్టడి వేశాడు. ఎప్పుడైతే ఆ యెరూషలేము మందిరాన్ని ముట్టడి వేశాడో యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని త్రోసివేసినందుకు, ఎందుకంటే దేవుడు ఇజ్రాయెల్ నిమిత్తమే వచ్చాడు మొదటి రాకడలో. యేసుక్రీస్తు యొక్క కృపను త్రోసివేశారు వాళ్ళు. దాన్ని బట్టి వాళ్ళు టైటస్ చక్రవర్తి చేత శిక్షించబడ్డారని చూసాం. హల్లెలూయా. ఆ మందిరాన్ని మళ్ళా కూల్చివేశాడు. అక్కడ ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ చెదిరిపోయారు. ఎందుకంటే ఇర్మియా కాలంలో వాళ్ళు దేశాన్ని పోగొట్టుకున్నారు. మరలా యేసుక్రీస్తు కాలంలో వాళ్ళు ప్రపంచాన్ని చెదిరిపోయారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు మొత్తం వాళ్ళ దేశం ప్రపంచ పటంలో తీసివేయబడిందని చూసాం మనం. అయితే దేవుడు మరలా వాళ్ళకి ఒక దేశాన్ని మరలా ఇచ్చాడని, అది మన కాలంలో జరుగుతున్న ప్రవచనమని, 1948 మే 14వ తారీఖున ఇజ్రాయెల్ దేశము ప్రపంచ పటంలోకి వచ్చిందని మనం ఈ కార్యాలను చూసాం. అయితే మన కాలంలో మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము జరిగింది. అవునా? అయితే ఇవన్నీ కూడా దేవుడు ప్రవచన రూపంలో పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించారు. ఇవన్నీ ప్రవచనాలుగా పడి ఉన్నాయి ఇప్పుడు. అయితే ఆ ప్రవచనాలు ఇప్పుడు ఎలా నెరవేర్పు జరుగుతున్నాయో మనం చూద్దాం. హల్లెలూయా. అది హెజ్కేలు 36వ అధ్యాయం మనం చూసాం. జస్ట్ మీకు గుర్తు చేయాలని మొత్తం దీనంతా గుర్తు చేశాను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. చాలా కొన్ని విషయాలు చూడబోతా ఉన్నాం మనం. హెజ్కేలు 36వ అధ్యాయము మనం ధ్యానించాం. 35, 36. అయితే 36 కంప్లీట్ చేయలేదు నేను. 36వ అధ్యాయము 1 నుండి 15వ వచనం వరకు యెరూషలేమును పునరుద్ధరించుట, అంటే భూమిని పునరుద్ధరించుట. అవునా? హెజ్కేలు 36 అధ్యాయము 16 నుండి మరి 28వ వచనం వరకు అది ప్రజలను పునరుద్ధరించుట. ఫస్ట్ భూమిని పునరుద్ధరించుట, రెండవది ప్రజలను పునరుద్ధరించుట. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు భౌతికమైన ఇజ్రాయెల్ని చూపిస్తూ ఉన్నాను, ఆత్మీయ ఇజ్రాయెల్ని చూపిస్తూ ఉన్నాను. భౌతికమైన ఇజ్రాయెల్కి ఏదైతే జరుగుతుందో ఆత్మీయ ఇజ్రాయెల్ ఎవరంటే మనమై ఉన్నాము. సేమ్ మనకు కూడా దేవుడు అదే చేస్తూ ఉన్నాడు. అలా భౌతికమైన ఇజ్రాయెల్ అయితే మనం ఆత్మీయ ఇజ్రాయెల్ అయి ఉన్నాం. ఇప్పుడు సేమ్ అదే చేస్తూ ఉన్నాడు. ఈ ఇద్దరికి ఏ విధంగా జరుగుతుందో ప్రణాళిక అనేది నేను చూపిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ దేవుడు ఈ భూమిని పునరుద్ధరించాడని చూసామా? యెరూషలేము అది ఎడారి ప్రాంతం, అది కొండల ప్రాంతం. అయితే దేవుడు ఆ భూమిని పునరుద్ధరించాడు, రిస్టోరేషన్ చేశాడు. ఆయన ఫలవంతమైన దేశముగా దాన్ని మార్చేశాడు. ఆయన ఎలా మార్చాడంటే చూడండి, అక్కడ నీళ్ళే లేవు, పంటలు పండించడానికి నీళ్ళే లేవు. కానీ ఈరోజు ప్రపంచ దేశాలకి ఇజ్రాయెల్ దేశము కొన్ని ఆహార పదార్థాలను, కొన్ని ఆ యొక్క మరి ఫలాలను అది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నది. ఆ ఎడారి ప్రాంతాన్ని దేవుడు ఎలా దీవించాడు, ఆ కొండల ప్రాంతాన్ని ఎలా దీవించాడు. ఎందుకు అంత అధికమైన దిగుబడి అక్కడ వస్తూ ఉన్నది? ఎందుకంటే దేవుడు ఆల్రెడీ హెజ్కేలు యొక్క ప్రవక్త ద్వారా దాన్ని పునరుద్ధరిస్తానని, రిస్టోరేషన్ చేస్తానని, అది ఫలవంతమైన దేశముగా నేను మారుస్తానని ఆల్రెడీ హెజ్కేలు ద్వారా ప్రవచించాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడంటే దాన్ని ఎన్నడూ మర్చిపోవడం చూసాం. హల్లెలూయా. తన వాగ్దానాన్ని ఎన్నడూ మర్చిపోడు ఆయన. నువ్వు మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోడు.
అబ్రాహాముతో చేసిన వాగ్దానం మర్చిపోలేదు ఆయన. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని పట్టుకుని అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రార్థిస్తూ ఉన్నారు. ఓ అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నువ్వు అబ్రాహాముతో ప్రామిస్ చేశావు, మరి నువ్వు వాగ్దానం చేశావు ప్రభువా అని ప్రార్థించినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉండి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఎక్కడికి దిగొచ్చాడంటే అక్కడ మోషే దగ్గరికి దిగొచ్చాడు. ఆయన అరణ్యంలో ఉన్న మోషే దగ్గరికి దిగొచ్చాడు. మరి ప్రార్థనలేమో అక్కడ ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ప్రార్థిస్తే దేవుడు ఎక్కడ దిగొచ్చాడంటే మోషే దగ్గరికి దిగొచ్చాడు. ఎందుకు మోషే దగ్గరికి దిగొచ్చాడో తెలుసా? మోషే ఆ కాలానికి ప్రవక్త అయి ఉన్నాడు. వాక్యం ఎప్పుడు ప్రవక్త యొద్దకే వస్తుంది. అందుకే దేవుడు మోషే దగ్గరికి దిగొచ్చాడు. హల్లెలూయా. దేవుడు నా మన మమ్మగలను కాక. అందుకే దేవుడు ఇక్కడ ఏదైతే ప్రవచించాడో, ఏదైతే వాగ్దానం ఇచ్చాడో దాన్ని నెరవేర్పు చేస్తూ ఉన్నాడు ఆయన. ఇవన్నీ ప్రవచనాలుగా పడి ఉన్నాయి. ఇప్పుడు దేవుడు దాన్ని నెరవేర్పు చేస్తూ ఉన్నాడు ఆయన. చాలా విషయాలు చూస్తాం మనం. హెజ్కేలు 36వ అధ్యాయము 36వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి దేశంలో వారు చేసిన నరహత్య విషయమైనను విగ్రహములను పెట్టుకుని వారి దేశమును అపవిత్రపరిచిన దాన్ని విషయమైనను నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి. ఎందుకంటే దేవుడు నేనే యెహోవా అని చెప్పాడు ఆయన. మన దేవుడు రోషం గల దేవుడు ఆయన. ఎందుకంటే ఆయనకి రావాల్సిన మహిమను విగ్రహాలకు ఇస్తే ఒప్పుకోడు ఆయన. ఇజ్రాయేల్ ప్రజల్ని శిక్షించడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు అన్య దేవతలను ఆరాధించడాన్ని బట్టి, అన్య విగ్రహములను ఆరాధించడాన్ని బట్టే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను శిక్షిస్తూ ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రోషం గల దేవుడు ఆయన. అందుకే నేనే యెహోవానై ఉన్నాను. అందుకే ఆయన హెజ్కేలు గ్రంథంలో ఇది నేను చేస్తున్నప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందని చెప్తా ఉన్నాడు ఆయన. ఆమేన్ చెప్పగలరా? హల్లెలూయా. చూడండి, అందుకే వారిని శిక్షిస్తూ ఉన్నాడు. 19వ వచనం, వారి ప్రవర్తన బట్టి వారి క్రియను బట్టి వారిని శిక్షించి నేను అన్య జనములోనికి వారిని వెళ్ళగొట్టగా. ఎందుకు ప్రపంచ దేశాలు చెదరగొట్టాడో తెలుసా? వాళ్ళు అన్య దేవతలు ఆరాధించడాన్ని బట్టి. ఆయనకి రావాల్సిన మహిమని ఎవ్వరికి ఇవ్వడు ఆయన. హల్లెలూయా. ఎవ్వరికి ఇవ్వడు ఆయన. ఎందుకంటే రోషం గల దేవుడు ఆయన. ఆయన నామ ఘనత కొరకు ఏదైనా చేస్తాడు ఆయన. అందుకే ఇజ్రాయేల్ ప్రజలను శిక్షిస్తూ ఉన్నాడు. అందుకే ఆ ప్రపంచ దేశాలను చెదరగొట్టాడు వాళ్ళని. హల్లెలూయా. చూడండి 20వ వచనం, వారు తాము వెళ్ళిన స్థలములోని జనుల యొద్ద చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇజ్రాయేలు కారణమైరి. చూసారా? వీళ్ళెవరు? దేవుని ప్రజలు, యెహోవా ప్రజలు. వీళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు ప్రపంచ దేశాలు చెదిరిపోయారు. ఇప్పుడు వీళ్ళని బట్టి దేవుని నామం దూషించబడుతూ ఉన్నది. అవునా? దూషణకు కలుగుటకు ఇజ్రాయేల్ కారణమైంది. మన దేవుడు ఎంత రోషం గల దేవుడో తెలుసా? ఆయన నామానికి అపకీర్తి వస్తే ఒప్పుకోడు ఆయన. ఆమె చెప్తారా మీరు? ఆయన రోషం గల దేవుడు ఆయన, ఒప్పుకోడు ఆయన. అందుకే ప్రపంచ దేశాలు చెదరగొట్టాడు ఆయన. హల్లెలూయా. చూడండి, కాగా ఇజ్రాయేలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగగా నేను చూచి నా నామము విషయమై చింతపడి తిని. ఒక్కొక్క మాట చూడండి అక్కడ. ఆయన నామం విషయంలో రోషం ఉంది ఆయనకి. అవునా? దూషణ కలగగా. మరిప్పుడు ఈ సంస్థలేంటి? ఈ లూథరన్, ఈ పెంతెకోస్తు, ఈ బాప్టిస్టు, ఈ సంఘ శాఖలేంటి? దేవ దూషణకరమైన నామములకి.
వాటిల్లో ఆయన నామం లేదు. ఉందా ఆయన నామం? లేదు లేదు లేదు. మరి ఆయన నామమునకు ఘనత రాకపోతే ఏం చేస్తాడు ఆయన? రోషం గల దేవుడు ఆయన, శిక్షిస్తాడు ఆయన. హల్లెలూయా, శిక్షిస్తాడు ఆయన. దేవదూషణకరమైన నామములు అని చెప్పాడు ఆయన. సమస్యలన్నీ దేవదూషణకరమైన నామములు పెట్టుకున్నాయి, కానీ ఆయన నామం ఎక్కడున్నది? ఇప్పుడు మన మధ్యలో ఉన్నది ఆయన నామం. హల్లెలూయా. ఆకాశం కింద ఇయ్యబడిన నామం ప్రభువైన యేసుక్రీస్తు నామం. భూమి కింద ఇయ్యబడిన నామం ప్రభువైన యేసుక్రీస్తు నామం. ఆ నామములకి సమస్త మహిమ ఘనత చెల్లునుగాక. ఆ నామములోనే ఒక వ్యక్తిని దేవుడు కలుసుకుంటాడు. దేవుడు కలుసుకునే ఏకైక స్థలం ప్రభువైన యేసుక్రీస్తు నామం. అది ఆమేన్ చెప్పగలరు? ఆమేన్ చెప్పండి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. 22వ వచనం, కాబట్టి ఇజ్రాయేలుకి ఈ మాట ప్రకటన చేయము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చేదేమనగా, ఇజ్రాయేలులారా మీ నిమిత్తము కాదు కానీ అన్యజనులలో మీ చేత దూషణ నుండి నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోదాన్ని చేయదును. అసలు మీ నిమిత్తం కాదు, నా నామం, నా పరిశుద్ధ నామం. ఆయన పరిశుద్ధ నామానికి అపకీర్తి వస్తూ ఒప్పుకోడు ఆయన. ఇప్పుడు అందుకే ఆయన పరిశుద్ధ నామము నిమిత్తము ఏం చేస్తున్నాడో ఇక్కడ రాయిస్తున్న యేసుకేలు ప్రవక్త ద్వారా ప్రవచిస్తూ ఉన్నాడు. అన్య జనుల మధ్య మీరు దూషించిన ఘనమైన నామమును. హల్లెలూయా. ఆయన ఘనమైన నామమేనా? ఆయన నామం కోసం మాట్లాడితే ఏం మాట్లాడరు ఏంటి? దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును, వారి ఎదుట మీ యందు నన్ను నేను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువుకు యెహోవానని వారు తెలుసుకొందురు. ఇప్పుడు ఆయన నామాన్ని కనబరుస్తానంటున్నాడు ఆయన. ఆయన నామానికి అపకీర్తి తెచ్చారు వాళ్ళు. అందుకే మిమ్మల్ని బట్టి కాదు, నా పరిశుద్ధ నామాన్ని బట్టి, నా ఘనమైన నామాన్ని బట్టి నేనేం చేస్తానో చూడండి. ఇప్పుడు ఆయన నామము కొరకు ఏదైనా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. యెహోవా నామము ఘనమైన నామం అది. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ నామానికి అపకీర్తి వస్తే ఒప్పుకోడు ఆయన. రోషం గల దేవుడు ఆయన. చాలా జాగ్రత్తగా వినండి. 24వ వచనం, నేను అన్యజనుల్లో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలోని సమకూర్చి మీరు స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించేదను. అన్య జనుల్లో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలోని సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించేదను. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ ఎక్కడున్నారు? అన్య దేశాల్లో ఉన్నారు. వాళ్ళ స్వాతంత్రాన్ని పోగొట్టుకొని 2500 సంవత్సరాలు అయింది. అయితే దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? మరలా మిమ్మల్ని రప్పిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు వాగ్దాన దేశానికి రప్పిస్తానని యేసుకేలు ప్రవక్త ద్వారా ప్రవచిస్తూ ఉన్నాడు ఆయన. వాగ్దాన దేశం ఏంటి? ఇజ్రాయెల్ దేశం. హల్లెలూయా. అందుకే వాగ్దాన దేశంలోనే దేవుడి ప్రజలతో దేవుడు వ్యవహరిస్తాడు ఆయన. ఇజ్రాయెల్తో వ్యవహరించాలంటే వాళ్ళు వాగ్దాన దేశంలో ఉండాలి. వాగ్దాన దేశాన్ని విడిచిపెడితే ఆయన వ్యవహరించాడు ఆయన. వారితో మాట్లాడ్డా ఆయన. ఇప్పుడు మరలా తీసుకొస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. మరలా తీసుకొస్తా ఉంటున్నాడు ఆయన. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళందరూ ప్రపంచ దేశాలు చెదిరిపోయారు. అవునా? మరి మనం ఎక్కడ చెదిరిపోయాం? సమస్తలో ఉన్న మనల్ని అక్కడ ఆయా దేశాల వాళ్ళు ఇప్పుడు ఆయా సమస్యలలో ఉన్న మనల్ని దేవుడు మరలా వాగ్దాన దేశంలోనికి సమకూర్చాడు. ఇప్పుడు ఏంటి మన వాగ్దాన దేశం? ఈ కాలపు వాక్యం. ఈ కాలపు వాక్యంలో తీసుకొచ్చాడు ఆయన. వాళ్ళు ఆయా దేశాలు చెదిరిపోతే భౌతికమైన ఇజ్రాయేల్ ఆయా దేశాలు చెదిరిపోయారు. కానీ ఇప్పుడు ఆత్మీయ ఇజ్రాయేలు ఆయా సమస్యల్లో ఉన్నారు వాళ్ళు. అందుకే 7వ దూత ఏం పలికాడు ఆయన? ఓ నా ప్రజలారా, అందులోంచి బయటికి రండి.
దాని పాపములో పాలువారు కాకుండానట్లు దాన్ని విడిచి బయటకు రండి. ఆయా సమస్యల్లో నుండి దేవుడు బయటకు పిలిచాడు నన్ను. ఎక్కడ తీసుకొచ్చాడు ఆయన? ఈ కాలపు వాగ్దానం యొక్క వాక్యంలో. హల్లెలూయ. ఈ కాలపు వాగ్దాన వాక్యంలోనే జీవం ఉన్నది. అక్కడ జీవం లేదు, సమస్యల్లో జీవం లేదు, సమస్యలు అక్కడ ఉజ్జీవం లేదు. హల్లెలూయ. అక్కడ వాళ్ళు మరణించిన స్థితిలో ఉన్నారు, వాళ్ళు జీవం లేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. కానీ అక్కడి నుంచి సమకూర్చాడు నన్ను. హల్లెలూయ. దేవుని నామమున మహిమ కలుగుగాక. చాలా జాగ్రత్తగా వినండి. 25వ వచనం, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద పరిశుద్ధ జలం చల్లుదును. మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతా తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను. నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలు అనుసరించి వారుగాను నా విధులను గైకొనే వారుగా మిమ్మల్ని చేసేదను. ఇది ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఇది 25th verse 26th హెజ్కేల్ 36:26. ఒక్కసారి బ్రదర్ అక్కడ వేస్తాడు, స్క్రీన్ పైన మైకిల్ వేస్తాడు. హెజ్కేల్ 36 26th verse. ఏ న్యూ హార్ట్. అవునా? దేవుని నామమున మహిమ కలుగును గాక. ఏ న్యూ హార్ట్ ఆల్సో విల్ ఐ గివ్ యూ, అండ్ ఏ న్యూ స్పిరిట్ విల్ ఐ పుట్ విత్ ఇన్ యూ, అండ్ ఐ విల్ టేక్ అవే ద స్టోనీ హార్ట్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్లెష్, అండ్ ఐ విల్ గివ్ యూ an heart of flesh, and I will put my spirit with you and cause you to walk in my statutes, and ye shall keep my judgments and to them. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇక్కడ నూతన హృదయాన్ని ఇస్తున్నట్టున్నాడు. నూతన ఆత్మ, నూతన హృదయము, నూతన ఆత్మ, న్యూ స్పిరిట్. నూతన ఆత్మ, నా ఆత్మ. హల్లెలూయ. నూతన హృదయం అంటే ఈ లోక సంబంధమైన కార్యం నుండి నువ్వు తిరిగినప్పుడు అదే నూతన హృదయం, అదే మారమనస వర్తమానం, అదే నీతీకరణ వర్తమానం. అవునా? అదే నీతీకరణ వర్తమానం, అదే నూతన హృదయం. అది దేవుని నామమున మహిమ కలుగును గాక. మరి చూడండి, అక్కడ భౌతికమైన ఇజ్రాయేలుకి దేవుడు ఏదైతే చేస్తూ ఉన్నాడో, ఇక్కడ ఆత్మీయ ఇజ్రాయేలుకి. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మీయ ఇజ్రాయేల్ మనకి దేవుడు ఏం చేస్తున్నాడంటే నూతన హృదయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆ నూతన హృదయం అంటే? నీతీకరణ వర్తమానం. నీతీకరణ వర్తమానం ఎప్పుడు ప్రారంభించబడింది? లూథరన్ కాలంలో ప్రారంభించబడింది. అవునా? లూథరన్ కాలంలోనే నీతీకరణ వర్తమానం వచ్చింది. అవునా? కొత్త జన్మ ప్రారంభమైంది. కొత్త జన్మలో ఎన్ని కార్యాలు ఉంటాయి? 3 కార్యాలు ఉంటాయి. మొదటిది నీరు, రెండవది రక్తము, మూడవది ఆత్మ. హల్లెలూయ. భౌతికమైన జన్మలో 3 కార్యాలు ఉన్నాయి, అలాగే ఆత్మీయ జన్మలో కూడా 3 కార్యాలు ఉన్నాయి. మరి ఇప్పుడు కొత్త జన్మ ప్రాసెస్ ఎప్పుడు ప్రారంభమైంది? లూథరన్ కాలం నుండి ప్రారంభమైంది. నీతీకరణ వర్తమానం తీసుకొచ్చాడు ఆయన. అందుకే నూతన జన్మ అనేది ఒక విధానమై ఉన్నది, అది ఒక ప్రాసెస్ అయి ఉన్నది. అవునా? నూతన జన్మ ఎలాగైతే విధానమై ఉన్నదో, ఎత్తబడుట కూడా ఒక విధానమై ఉన్నది. అది కూడా 3 మడతల మర్మం అది. అందుకే ఆర్భాట వర్తమానం, ప్రధాన దూత శబ్దం, దేవుని బూర, అది 3 మడతల మర్మం అది. ఇప్పుడు ఎత్తబాటు ప్రాసెస్లో ఉన్నది, జన్మ కూడా ప్రాసెస్లో ఉన్నది. జన్మ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? కొత్త శరీరం వచ్చినప్పుడు.
మన భౌతికమైన జన్మలో మొదటిగా నీరు వస్తుంది తల్లి గర్భంలోంచి, తర్వాత రక్తం వస్తుంది, తర్వాత ఏమొస్తుంది? శరీరం. అవునా? ఎప్పుడైతే శరీరం వచ్చిందో అప్పుడు ఆ బిడ్డ జన్మించాడని చెప్తాం. హల్లెలూయా. అది ఒక ప్రాసెస్ అయి ఉన్నది. అది అలాగే ఆత్మీయ జన్మలో కూడా అది నీతీకరణ వర్తమానం, అది లూథర వర్తమానం. అది అలాగే శుద్ధీకరణ వర్తమానం. శుద్ధీకరణ జీవితం అంటే సిగరెట్లు మానేయడం, సినిమాలు మానేయడం, అవునా, లోక కార్యాలు మానేయడం. శుద్ధీకరణ జీవితం ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడవు. అంటే శుద్ధీకరణ జీవితాన్ని బట్టి, ఆ శుద్ధీకరణ జీవితాన్ని బట్టి నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావనుడు రుజువు కాదు. చాలామంది ఏమనుకుంటారంటే శుద్ధీకరణ జీవితమే పరిశుద్ధాత్మ బాప్తిసం అనుకుంటారు. అవునా? శుద్ధీకరణ జీవితమే పరిశుద్ధాత్మ బాప్తిసం అనుకుంటారు. కానీ కాదు 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 కాదు. అలా అయితే ప్రపంచంలో శుద్ధీకరణ జీవితం జీవించే వాళ్ళు బోలు మంది ఉన్నారు. ఆయా మతాల్లో బోలు మంది ఉన్నారు. నీకంటే పరిశుద్ధంగా జీవించేవాళ్ళు, నీకంటే నిష్టగా ఇంకా భక్తి చేసేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. నీ శుద్ధీకరణ జీవితం వల్ల నువ్వు ఎత్తబడవు. శుద్ధీకరణ జీవితం మంచిదే, తప్పనట్లేదు అది. హల్లెలూయా. ఆ జీవితాన్ని బట్టి నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావు రుజువు కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? నా ఆత్మ, నీ ఆత్మ కాదు. హల్లెలూయా. ఇప్పుడు నీ ఆత్మ నూతనపరచబడడం అది పరిశుద్ధాత్మ బాప్తిజం కాదు. నువ్వు సినిమాలు మానేయడము, అపవిత్రంగా జీవించడం మానేయడం అది మంచిదే, మంచిది కాదంటలేదు. అది కూడా ఒక విధానం అది. కానీ దానికంటే ఇప్పుడు ఆయన ఆత్మ నీలోకి రావడం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆత్మ నీలోకి రావడం అంటే ఇప్పుడు ఆయన జీవితం నువ్వు జీవించడం. ఇక నీ జీవితం కాదు, ఆయన జీవితం. హల్లెలూయా. ఆయన ఆత్మ ఎప్పుడైతే నీకు వచ్చిందో, ఆయన ఆత్మ ఎప్పుడైతే పొందుకున్నావో అప్పుడు నీ జీవితం కాదు అది, ఆయన జీవితం జీవిస్తాను. ఇప్పుడు ఆత్మ ఇజ్రాయెల్కి అదే చేస్తా ఉన్నాడు. ఆయన నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు, నూతన ఆత్మని ఇస్తానంటున్నాడు. ఆయన నా ఆత్మని ఇస్తానంటున్నాడు. ఆయన నా ఆత్మ అంటే ఆయన ఆత్మ. ఆయన ఆత్మ చేత నింపబడితేనే నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నాడు. ఆయన ఆత్మ చేత నింపబడడం అంటే ఆ గడి యొక్క వర్తమానం, ఆ కాలపు యొక్క వర్తమానం, ఆ కాలం యొక్క వాగ్దాన వాక్యం, దాని ప్రకారంగా జీవించడం, దాన్ని నమ్మడం, దాన్ని విశ్వసించడం. హల్లెలూయా. దాని ప్రకారంగా జీవించడమే ఆయన ఆత్మ. పరిశుద్ధాత్మ చేత నింపబడడం. ఇప్పుడు ఆయన క్రియలు నువ్వు చేస్తావు. అవునా? దేవుని నామమున మహిమ గాక. ఇప్పుడు ఆత్మ ఇజ్రాయెల్ కూడా అదే చేస్తూ ఉన్నాడు. ఆయన అదే హెజ్కేల్లో చెప్పబడతా ఉన్నది. అవునా? ఆయన ఆత్మని ఇస్తానంటున్నాడు. నా ఆత్మను మీ అందించి నా కట్టడలను అనుసరించి వారిగా, నా విధులు గైకొని వారిగా మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించేదరు, మీరు నా జనులై ఉందరు, నేను మీ దేవుడినై ఉందును. హల్లెలూయా. మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించేదరు. ఇప్పుడు మన దేశం ఏంటి? ఇప్పుడు మన కాలపు యొక్క వాక్యం, మన కాలం యొక్క వాగ్దాన వాక్యం, దాంట్లో ఉండడమే మన శ్వాసం. అది మరి ఇజ్రాయెల్కి వాగ్దాన దేశం ఏంటి? హల్లెలూయా. ఇజ్రాయెల్ వాగ్దాన దేశం. వాళ్ళు ఇజ్రాయెల్ దేశం వాళ్ళ వాగ్దాన దేశంలో ఉన్నప్పుడే వాళ్ళు దేవుడు వాళ్ళతో సంధిస్తూ ఉంటాడు. అందుకే వాళ్ళకి కానాన్ని ఇచ్చాడు, అక్కడ పాలస్తీనాని ఇచ్చాడు ఆయన. అందుకే లాస్ట్ వీక్ మనం చూసాం, పాలస్తీనా అనేది అది ఇజ్రాయెల్ అయి ఉన్నది. అది అవునా? అక్కడే పునరుద్ధానం జరగబోతుందని చూసాం మనం. అక్కడే వాళ్ళ సమాధులు ఉన్నాయని చూసాం మనం. అందుకే వాళ్ళ ప్రత్యక్షతో అక్కడే పాతి పెట్టబడ్డారని చూసాం. అందుకే అక్కడ పునరుద్ధానం జరిగిందని చూసాం. క్రీస్తు కూడా అక్కడికి వచ్చి రక్తం కాచాడని చూసాం. మరి ఇప్పుడు మనం క్రీస్తులో పాతి పెట్టబడతా ఉన్నాం. క్రీస్తులో మృతి నొందిన వారు, క్రీస్తు మృతి నొందిన వారు అందరూ ధన్యులు. మరి క్రీస్తులో మృతి నొందడం అంటే ఈ కాలపు వాక్యంలో జీవించడం.
ఆ కాలపు వాగ్దాన వాక్యాన్ని పట్టుకుని జీవించడమే క్రీస్తులో మృతి పొందడం. హల్లెలూయా. నువ్వు ఈ కాలపు వాక్యాన్ని నమ్మి దాని ప్రకారంగా జీవించి ఒకవేళ మరణించిన దేవుడు ఒక రోజున తిరిగి లేపుతాడు. ఆయన సమాధి నుంచి లేపుతాడు. ఆయన దేవుడు నామమున మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఉందండి. వాగ్దాన దేశంలో తీసుకొస్తానంటున్నాడు. కొంచెం కిందకి వెళ్దాం. 34వ వచనం, 35వ వచనం తీసారా? 35వ వచనం చాలా జాగ్రత్తగా ఉన్నాను. పాడైన భూమి ఏదోను వనం వలె ఆయనని, పాడుగానున్న నిర్జనంగా ఉన్న ఈ పట్టణముల నివాసులతో నిండి ప్రాకారం గలవాయనని జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైన స్థలములు కట్టువాడననియు పాడైపోయిన స్థలంలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను, దాన్ని నెరవేర్తును. పాడైన భూమి ఏదోను వనం వలె. ఇదేంటి ప్రవచనం? ఎలా మారుస్తానంటున్నాడు? ఒకప్పుడు ఏదోను తోటలోనే ఆదాముని పెట్టాడు ఆయన. ఒకప్పుడు ఏదోనులో నుండి హెడ్ క్వార్టర్లో నుండే పరిపాలన జరిగేది. మరలా ఇప్పుడు దాన్ని ఎలా మారుస్తానన్నాడు? ఏదోను వనం వలె మారుస్తానంటున్నాడు. ప్రవచనమా కాదా ఇది? మరి ఇప్పుడు ప్రవచనం జరుగుతుందా లేదా? అందరు ఇక్కడే ఉన్నారా? ప్రవచనం జరుగుతుందా లేదా? ఇప్పుడు దీన్ని ఎలా మార్చబోతున్నాడు? ఏదోను వనం వలె మార్చబోతా ఉన్నాడు. దాని కొరకే దేవుడి ఈ యొక్క ప్రణాళిక అంతా రచించాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకే దేవుడు తన వాక్య ప్రకారంగా జరిగిస్తూ ఉన్నాడు ఇప్పుడు. మరి మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు ఇప్పుడు? ఈ కడపడి ఆదాముని కడపడి అవ్వని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? బ్యాక్ టు ద ఏదెన్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. వారు వాగ్దాన దేశంలోకి వాళ్ళు వస్తే ఇప్పుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు అంటే బ్యాక్ టు ద ఏదెన్ తీసుకెళ్తా ఉన్నాడు. మనం ఎక్కడ ఉండబోతున్నాం? హల్లెలూయా. 1000 ఏండ్ల పరిపాలన ఎక్కడ ఉండబోతున్నాం మనం? ఆ 3వ రాకడలో యేసుక్రీస్తుతో పాటు దిగొచ్చి ఎక్కడుండి మనం పరిపాలన చేయబోతున్నాం? మనం ఎక్కడైతే ఆదాము అవ్వలు హల్లెలూయా పరిపాలించారు, హల్లెలూయా, ఏ హెడ్ క్వార్టర్లో అయితే పరిపాలించారు, ఇప్పుడు దానివల్ల మారుస్తానంటున్నాడు ఆయన. మనం ఇజ్రాయెల్ దేశంలో నుండే పరిపాలిస్తాం. ఇజ్రాయెల్ దేశంలో నుండి మనం రాజ్య పరిపాలన చేస్తాం. మనం మరలా అక్కడ తీసుకెళ్తానంటున్నాడు ఆయన. అందుకే దేవుడు భౌతికమైన ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఆత్మీయ ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి. పాడైన భూమిని ఏదోను వనం వలె చేస్తానంటున్నాడు ఆయన. ఓకే, ఇప్పుడు 37వ అధ్యాయంకి వద్దాం. యెహోవా హస్తము నా మీదకి వచ్చాను. ఎవరి హస్తము? యెహోవా హస్తము నా మీదకి వచ్చాను. హెజ్కేలు పైకి యెహోవా హస్తం వచ్చింది. నేను ఆత్మవశుడునై ఉండగా, ఇప్పుడు హెజ్కేలు ఆత్మవశుడయ్యాడు. ఇంగ్లీష్లో ఉండదు చూడండి. ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ అపాన్ మీ అండ్ క్యారీడ్ మీ అవుట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్. యెహోవా ఆత్మ ఎత్తుకుని, అవునా, ఆత్మవశుడయ్యాడు. ప్రవక్తలందరూ ఆత్మవశులయ్యారా లేదా? ప్రవక్తలందరూ ఆత్మవశంలోకి వెళ్ళారా లేదా? వాళ్ళు ఆత్మవశులయ్యారు కాబట్టే జరగబోయే విషయాలు చూశారు. అందుకే వాళ్ళు ప్రవచించారు. అక్కడ ఆత్మవశంలోకి వెళ్తేనే భవిష్యత్తు విషయాలు దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఎప్పుడు ఆత్మవశంలోకి వెళ్ళగలుగుతాను? ఆయనతో సహవాసం ఉన్నప్పుడు, ఆయనతో గడిపినప్పుడు, ఆయనతో వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నువ్వు ఆత్మవశంలోకి వెళ్తావు. ఇప్పుడు యోహాను వెళ్ళాడు ఆత్మవశంలోకి. నేను ఆత్మవశుడనై ఉండగా
పరలోకపు తలుపులు తెరవబడ్డాయి. అక్కడ ఒక సింహాసనం వేయబడింది. ఆ సింహాసనం పైన ఒకడు ఆసీనుడై ఉన్నాడు. మరి యోహాను ఆత్మవశంలోకి వెళ్ళాడా? హల్లెలూయా. మరి యేసుకేలు ఆత్మవశుడు అయ్యాడు. ఇప్పుడు యేసుకేలు ఏం తిన్నాడు? పుస్తకం తిన్నాడు. యోహాను ఏం తిన్నాడు? పుస్తకం తిన్నాడు. నువ్వు ఆత్మవశంలోకి వెళ్తే ఆమె చెప్పగలవు. ఇక్కడ కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఆమె చెప్పలేవు. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మవశంలోకి వెళ్ళడం అంటే, చూడండి, ఇప్పుడు ఒక ఆటల పోటీలోని వాళ్ళు ఒక సెంచరీ చేశారు అనుకోండి, వాళ్ళు గాల్లో ఎగిరి, వాళ్ళు ఎందుకు ఎగురుతున్నారు గాల్లోకి? అదొక స్పిరిట్. అది లోక ఆటల్లోనే ఆ స్పిరిట్ బంద్ చేస్తే అసలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన ఆత్మవశంలోకి వచ్చినప్పుడు, ఆయన ఆత్మ అభిషేకం వచ్చినప్పుడు నువ్వు మౌనంగా కూర్చొని ఉండలేవు. దేవుని స్తుతించుకుంటా ఉండలేవు. ఆయన మాట వస్తున్నప్పుడు నువ్వు లేచి ఆమె చెప్తావు. ఎందుకో తెలుసా? ఆ మాట నిన్ను కుర్చీలోంచి లేపుతానది. ఒక లోకస్తుండే గాల్లో ఎగిరేటట్లది చేస్తే, ఒక ఫుట్బాల్ ఆడేవాడిని వాడు గాల్లోకి ఎగిరేటట్టు చేస్తే, మరి వాక్యం నిన్ను కూర్చోలో కూర్చున్న నిన్ను పైకి లేపుతానది. ఈరోజు కూర్చొని నిన్ను పైకి లేపిన ఆ వాక్యం ఒకరోజు నిన్ను ఈ డైమెన్షన్ నుండి మరొక డైమెన్షన్లో తీసుకెళ్తుంది. అది అందుకే దేవుని యొక్క సన్నిధిలో ఆత్మవశులు కావాలి. నువ్వేదో ఆలోచించడానికి ఇక్కడ రాకూడదు, ఏదో తలంచడానికి ఇక్కడ రాకూడదు. నీ అప్పుల కోసం ఆలోచించడానికి కాదు, నీ సమస్యల కోసం ఆలోచించడానికి కాదు. దేవుడి యొక్క ప్రసన్నతలోకి వచ్చినప్పుడు ఆయన ఆత్మవశంలోకి రావాలి. ఎప్పుడు ఆయన ఆత్మవశంలోకి రాకుండా ఆయన ఆరాధించలేవు. నువ్వు ప్రవక్తలందరూ ఆత్మవశంలోకి వెళ్ళాడు వాళ్ళు. అందుకే దేవుని స్తుతించగలిగారు, దేవుని ఆరాధించగలిగారు వాళ్ళు. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ జ్ఞానం కాదు, నీ జ్ఞానం తీసి పక్కన పెట్టి దేవుని మాటలు వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యం వస్తున్నప్పుడు దేవుని స్తుతించేవాడుగా, దేవుని ఆరాధించేవాడుగా ఉండాలి. ఇక్కడ అసలు మనం ఉన్న వర్తమానం ఏంటో తెలుసా? అసలు ఏ కాలంలో, ఏ యుగంలో కూడా ఇంతగా వాక్యం తెరవబడలేదు. చచ్చిన శవాల వలె ఉండడానికి కాదు. డినామినేషన్లో చచ్చని శవాలు ఉన్నాయి అక్కడ, కానీ మనం చచ్చని శవాలు కాదు, లివింగ్ గాడ్ని, సజీవ దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. మనం సజీవ దేవుని ఆరాధిస్తూ ఉన్న ప్రజలను. ఎందుకంటే వర్తమానము అగ్ని స్తంభము ద్వారా, మేఘ స్తంభము ద్వారా రుజువు చేయబడిన వర్తమానం ఇది. ఇలాంటి వర్తమానం కలిగి ఉండి మనం కూర్చోడానికి కాదు, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి వచ్చాం. హేస్కేలు ఇక్కడ ఆత్మవశుడయ్యాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆత్మవశుడయ్యాడో జరగబోయే విషయాలను చూపిస్తా ఉన్నాడు. భవిష్యత్తులో జరగబోయే విషయాలను హేస్కేలు దేవుడు తెలుస్తా ఉన్నాడు. మరి ఇప్పుడు నీ సంగతి ఏంటి? ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఆత్మవశుడు కాకుండా నీకు దేవుడు వాక్యం బయలుపరచుడు. ఆత్మవశంలోకి వెళ్తేనే దేవుడి యొక్క వాక్యం బయలుపరుస్తాడు. యోహాను వెళ్ళాడా లేదా? భవిష్యత్ కార్యాలు ఎలా చూశాడు? ఆత్మవశుడై చూశాడు. ఎక్కడి నుంచి ఆత్మవశుడయ్యాడు? పద్మాసులో నుండి ఆత్మవశుడయ్యాడు. ఎక్కడికి? పరలోకానికి. హల్లెలూయా. పద్మాసేటి ఇది పద్మాస్, అవునా? ఇది పద్మాస్ అయి ఉన్నది. ఇప్పుడు దీనిలో నుంచి ఆత్మవశుడు అవుతేనే జరగబోయే విషయాలను దేవునికి బయలుపరుస్తాడు ఆయన. కానీ దీన్ని వదిలిపెట్టాం కదా. ఎప్పుడు దీన్ని ఆలోచిస్తాం మనం. దీన్ని విడిచిపెడితేనే, దీన్ని దాటుకుని ఆలోచిస్తేనే నువ్వు ఆత్మవశుడు కాగలవు. దీన్ని దాటుకుని ఆలోచిస్తేనే నీకు ఆ విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు ఆయన. దేవుని యొక్క వాక్యము ఎలా పడితే అలా బయలుపరచాడు ఆయన.
ఆయనతో కాంటాక్ట్ ఉండాలి, ఆయనతో వ్యక్తిగత జీవితం ఉండాలి. ఆయనతో వ్యక్తిగతమైన జీవితం ఉన్నప్పుడే, దేవుని ఆత్మవశంలో తీసుకెళ్ళినప్పుడే ఆ విషయాలు చూడగలుగుతాం. అందుకే యెహోవా హస్తము హెజ్కేలు పైకి వచ్చింది. హెజ్కేలు పైకి వచ్చి ఏం చేసింది? ఆత్మవశుడైనట్టుగా చేసింది. అది యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిన్ను ఒక లోయలో నన్ను దింపెను. ఇప్పుడు హెజ్కేలు ప్రవచిస్తా ఉన్నాడు. ఇప్పుడు జరగబోయే కార్యాలు ప్రవచిస్తా ఉన్నాడు. ఒక లోయలోకి తీసుకెళ్ళండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎముకలు అనేకంలా లోయలు కనబడను, అవి కేవలం ఎండిపోయినవి. అందుకే మనం వాక్యం వినేటప్పుడు అభిషేకాన్ని చంపకూడదు, ఎన్నడూ అభిషేకాన్ని చంపకూడదు. చాలా జాగ్రత్తగా ఉందండి. ఎముకలు అనేకంలా లోయలో కనబడను, అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియని అంటున్నా. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ప్రవచనమెత్తి, ప్రవచనము ద్వారా స్పష్టపరచబడుతున్న సంగతులు ఇవన్నీ ప్రవచనాలే కాదు. ఇవి హెజ్కేలు ఎప్పుడైతే ఆత్మవశుడయ్యాడో ప్రవచిస్తా ఉన్నాడు. ఒక లోయలోకి దేవుడు తీసుకెళ్ళాడు. అక్కడ ఆ లోయలో ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఎవరా ఎండిపోయిన ఎముకలు? ఇశ్రాయేలు ప్రజలు ఎండిపోయిన ఎముకలుగా పడున్నారు. ఇప్పుడు హెజ్కేలు ప్రవచనం ఎత్తి ప్రవచిస్తా ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలారా, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. జీవాత్మను రప్పించుచున్నాను. ఎలా వస్తుంది జీవాత్మ? వాక్యం ఎక్కడుంటే అక్కడ జీవం ఉంటుంది. జీవం ఎక్కడుంటుంది? వాక్యం ఎక్కడుంటే అక్కడ జీవం ఉంటుంది. హల్లెలూయా. వాక్యం ఉన్న చోటే జీవం ఉంటుంది. వాక్యం ఉన్న చోట ఆమేన్లు ఉంటాయి. వాక్యం ఉన్న చోట హల్లెలూయలు ఉంటాయి. వాక్యం ఉన్న చోట ఉజ్జీవం ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎండిపోయిన ఎముకలు, వాళ్ళ దేశాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళ దేశం ప్రపంచ పటంలో లేదు. ప్రపంచ దేశాలు చెదిరిపోయారు. వాళ్ళు ఎండిపోయిన ఎముకలుగా పడున్నారు వాళ్ళు. మరి హెజ్కేలు అన్నాడు, ప్రవచనమెత్తి ప్రవచించుము అన్నాడా? ప్రవచనమెత్తి ప్రవచింపుము, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవని అన్నాడుగా. ప్రభువా యెహోవా అది నీకే తెలియనంటుని. అక్కడ భౌతికమైన ఇజ్రాయేలు, ఇక్కడ ఆత్మీయ ఇజ్రాయేలు. వాళ్ళ ఆయా దేశాల్లో చెదరున్నారు, ఆయా దేశాల్లో పడున్నారు. వాళ్ళ ఆశ పోయింది, ఎండిపోయిన ఎముకలుగా ఉన్నారు అన్నాడా? వాళ్ళు ఇక్కడ లేఖనం చెప్తా ఉన్నది చూడండి. ఇక్కడ 37వ అధ్యాయం 10వ వచనం. ఆయన నాకు ఆజ్ఞాపించడం నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోండి వచ్చును. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యముగా మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేల్ అందరినీ సూచించుచున్నవి. ఇప్పుడు ఎముకలు ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. ఎక్కడున్నారు? ప్రపంచ దేశాలు ఎదురున్నారు. అందుకే 2వ ప్రపంచ యుద్ధంలో జూస్ హోలోకాస్ట్ జరిగినప్పుడు ఆ యొక్క నలుగురు నియంతల పైకి రోమన్ ఆత్మ వచ్చింది. హిట్లర్ పైకి, స్టాలిన్ పైకి, ముస్సోలిని పైకి, ఐక్మన్ పైకి, ఈ నలుగురు నియంతల పైకి ఎప్పుడైతే రోమన్ ఆత్మ వచ్చిందో యూదులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేశారు. వాళ్ళు గ్యాస్ సాంబర్స్లో పెట్టి చంపేశారు.
విషవాయువులు ఇచ్చి చంపేశారు. ఎంత ఘోరంగా చంపారో తెలుసా? యూదుడంటే చాలు మనం చంపేశారు. ఎందుకో తెలుసా? యూదుడంత తెలివైన వాడు ఎవడూ లేడు, యూదుడంత జ్ఞానం గలవాడు ఎవడూ లేడు. ఈ టెక్నాలజీ, ఈరోజు ఈ పంటలు ఇవన్నీ కనిపెట్టింది ఎవరు? యూదులే. ఐన్స్టీన్ వాళ్ళందరూ అలా దేశాలు చెదిరిపోయారు. చాలామంది శాస్త్రవేత్తలు ఎవరు? యూదులే. ఈ యొక్క వ్యవసాయము, ఈ కల్చర్, ఈ అగ్రికల్చర్ అంతా కూడా ఇంత డెవలప్ అయ్యే కారణం ఏంటో తెలుసా? వాళ్ళు కనిపెట్టిన యంత్రాలే. వాళ్ళు ఎన్నో కనిపెట్టారు వాళ్ళు. అందుకే ఆర్యజాతి సమాజాన్ని లేపాలని హిట్లర్ ఏం చేశాడంటే, మొత్తం యూదులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ చంపేశాలని వాడు లక్ష్యంతో పనిచేశాడు వాడు. అదే జూస్ హోలోకాస్ట్. 1939 నుండి 1945 వరకు ఆ రెండవ ప్రపంచ యుద్ధములో మొత్తం యూదులు అనే వాళ్ళని 6 మిలియన్ల మంది చంపేశాడు. వాళ్ళ ఆశిఫలమైపోయింది. ఎండిపోయిన ఎముకలుగా మారిపోయారు. వాళ్ళకు సొంత దేశం లేదు, సొంత జెండా లేదు, సొంత సైన్యం లేదు. ప్రపంచ దేశాలన్నీ చెదిరిపోయి వాళ్ళ ఆశ విఫలమైంది. ఎండిపోయిన ఎముకలుగా మారిపోయారు వాళ్ళు. అవునా? మరి ఆత్మీయ ఇజ్రాయెల్ సంగతి ఏంటి? ఆయా సంస్థల్లో ఉండి ఉన్నారా, ఆయా సంఘ శాఖల్లో ఉండి హిట్లర్లో ఉన్న ఆత్మ ఏంటి? రోమన్ ఆత్మ. మరి సంఘంలో పనిచేసింది ఏంటి? రోమన్ ఆత్మ. పనిచేసిన సంఘకాలాల్లో రోమ ఆత్మ పనిచేసిన సంఘకాలాల్లో వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళింది? తప్పుడు సిద్ధాంతాలలోకి. తప్పుడు సిద్ధాంతాల ద్వారా సంఘాన్ని చంపేసింది. చచ్చారు వాళ్ళు, ఆత్మీయంగా డెడ్ వాళ్ళు. సంఘశాఖలు ఏముంది? మరణం. ఆమె చెప్తారా? సంఘశాఖలు ఏముంది? మరణం. వాళ్ళ సిద్ధాంతాలతో, విశ్వ సిద్ధాంతాలతో జనాలు చంపేస్తూ ఉన్నారు. హెజ్కేలు 37 మనిషి కుమారుని పరిచర్య. హెజ్కేలు 37 ఈ తప్పుడు సిద్ధాంతాల ద్వారా ఆయా సంఘ శాఖల్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మా ఆశ విఫలమైపోయినే. అక్కడ ఆత్మీయ ఇజ్రాయేలు, అక్కడ భౌతికమైన ఇజ్రాయేలు ఆయా దేశాల్లో చెదురున్నారు. వాళ్ళని రోమనాత్మ ఆ నలుగురు నియంత్రణ పైకి వచ్చి వాళ్ళని చంపిస్తే, ఇక్కడ సంఘకాలాల్లో రోమనాత్మ ఈ సంఘకాలాల్లో పనిచేసి ఈ ఆత్మీయ ఇజ్రాయేలు చంపేసింది. అప్పుడు హెజ్కేలు ఆత్మవశుడయ్యాడు. మనిషి కుమారుని పరిచర్య ఏది? అవునా? మనిషి కుమారుని పరిచర్య. మన కాలంలో మనిషి కుమారుని పరిచర్య జరిగిందా? లూకాసు వార్త 17వ అధ్యాయం ప్రకారముగా ఏకైక మనిషి కుమారుడు ఒక మనిషి కుమారులోకి వచ్చి ఈయన బయలుపరుస్తూ ఉన్నాడు. అవునా? ఇప్పుడు ప్రవచనం ఎత్తి ప్రవచింపుము. మన హెజ్కేలు ఇప్పుడు అక్కడ హెజ్కేలు అయితే ఇప్పుడు మన హెజ్కేలు ఇప్పుడు ప్రవచనం ఎత్తి ప్రవచింపము. ఎప్పుడైతే మన హెజ్కేలు ప్రవచనం ఎత్తి ప్రవచించాడు, ఆయా సంఘ శాఖల్లో ఉన్నారా? ఆయా సంఘ శాఖల్లో పడున్న వాళ్ళు ఎముకల గూడిగా మారిపోయిన మనల్ని ఆ వధువు వృక్షము 4 పురుగుల చేత తినివేయబడి దేవునామాన్ని మహిమగలండి గాక. తినివేయబడిందా? ఆ వధువు వృక్షం తినివేయబడిందా? యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో చెప్తున్నట్లుగా 4 పురుగుల చేత తినివేయబడింది. మరి దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు? యోవేలు 2వ అధ్యాయం 28వ వచనంలో ఒకసారి చూద్దాం వాక్యం. అద్భుతంగా లేదా? హల్లెలూయా. 2వ అధ్యాయం 28వ వచనం, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. వధువు వృక్షం 4 పురుగుల చేత తినివేయబడింది. ఆశ విఫలమైపోయింది. ఎండిన ఎముకలుగా మారిపోయింది. ఇప్పుడు హెజ్కేలు వచ్చాడు. మానే హెజ్కేలు
ప్రవచనమెత్తి ప్రవచిస్తూ ఉన్నాడు. హెజ్కేల్ ఆత్మవశుడయ్యాడు. ఇప్పుడు ఒక లోయలో తీసుకెళ్ళాడు హెజ్కేల్ని. ఎండిన ఎముకలు ఉన్నాయి. ఆ ఎండిన ఎముకలు బ్రతకగలవా? సంఘ శాఖల ద్వారా, ఆ 4 పురుగుల ద్వారా తినివేయబడిన సంఘం మరలా జీవంలోకి వస్తుందా? ఆ రోమ ఆత్మ చేత, సంఘ సిద్ధాంతాల చేత ఆ చనిపోయిన సంఘం మరలా ఆ పెంతెకోస్తు ఉద్యమంలోకి వస్తుందా? ప్రవచనమెత్తి ప్రవచింపము. హెజ్కేలు ప్రవచనమెత్తి ప్రవచించాడు. అందుకే సర్వజనుల పైన నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు కుమార్తెలు ప్రవచనములు చెప్పెదరు, మీ ముసలివారు కలల కందరు, మీ యవ్వనులు దర్శనము చూతురు. ఆ దినములో నేను పనివారి మీద పనిగత్తుల మీద ఆత్మను కుమ్మరింతును. కుమారులు కుమార్తెలు ఎవరిప్పుడు? మనమై ఉన్నాము. దేవుడు ఏం చేశాడు? ఆయన ఆత్మను కుమ్మరించాడు. ఆయన వచ్చిందా మళ్ళా ఆత్మ? ఆయన ఆత్మ సర్వజనుల పైన కుమ్మరించాడా లేదా? ఆ పెంతెకోస్తు దినాన్ని కుమ్మరించాడా లేదా? పేతురు నిలబడి మాట్లాడుతున్నాడా లేదా? ఆయన ఆత్మను కుమ్మరించాడు. అక్కడ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనం. అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధుల కలలకు అందరు. ఆ దినములో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. ముందుగా కుమారులు కుమార్తెలు. ఎవరా కుమారులు కుమార్తెలు? మనం. మరి దాసులు దాసురాండ్రు ఎవరు? ఇజ్రాయేల్ వాళ్ళు. అంటే ముందు మన పైన కుమ్మరిస్తా ఉన్నాడు ఆయన. ఎండిపోయిన ఎముకలు, హల్లెలూయా, తప్పుడు సిద్ధాంతాల ద్వారా ఆ ఎండిపోయిన ఎముకలుగా పడున్న ఆ సంఘ శాఖల్లో పడున్న ఎముకలను ఇప్పుడు హెజ్కేల్ ఏం చేశాడు? ప్రవచనమెత్తి ప్రవచించాడు. ఇప్పుడు ఎండిపోయిన ఎముకలు జీవం పొందుకున్నాయి. హల్లెలూయా. జీవం ఎక్కడున్నది? వాక్యం ఎక్కడుంటే అక్కడ జీవం ఉంటుంది. వాక్యములోనే జీవం ఉంది. ఉజ్జీవం ఉన్నది. ఉజ్జీవంలోనే జీవం ఉన్నది. ఉజ్జీవంలోనే జీవం ఉన్నది. ప్రవచించాడా మన హెజ్కేలు? ఆయన ఆత్మను కుమ్మరించాడా? 4 పురుగుల ద్వారా తినివేయబడిన వధువు వృక్షం మరలా పునరుద్ధరించబడిందా? మరలా బ్యాక్ టు ద పెంతెకోస్తుకు వచ్చిందా? హల్లెలూయా. అపోస్తలుల కార్యంలో మేడ గదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడితే మరలా ఇప్పుడు తొలకరి వర్షం కడవరి వర్షం కుమ్మరించబడిందా? కడవరి వర్షం వచ్చిందా? ఇప్పుడు కడవరి వర్ష వర్తమానికుడు ఎవరు? తొలకరి వాన వర్తమానికుడు ఎవరు? మన కాలపు ప్రవక్త. కడవరి వర్ష వర్తమానికుడు ఎవరు? బలిష్ఠుడైన దూత. తొలకరి వర్షం కడవరి వర్షం కోసం చెప్పాను నేను. సంఘకాలంలో చీపిస్తూ చెప్పాను. కడవరి వర్షం మన పైన కుమ్మరించాడు ఆయన. ఇప్పుడు జీవాత్మ పొందుకుందాం. మన దగ్గర ఏముంది? ఇప్పుడు జీవం ఉన్నది. ఆయన ఆత్మచేత నింపబడ్డాము ఇప్పుడు. ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాము ఇప్పుడు. అందుకే సంఘ శాఖలో చచ్చిన శవాలు, మృతుల వాళ్ళు. అందుకే వాళ్ళు ఆమె చెప్పరు, వాళ్ళు రాళ్ళలో చెప్పరు. ప్రసంగం చేస్తే నిద్రపోతూ ఉంటారు వాళ్ళు. -90 డిగ్రీలో ఉన్నది ఆ సంఘం. అవునా? మరి ఇక్కడ ఆమె లలలో చెప్తున్నప్పుడు వేడి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. ఆ వేడి వాతావరణంలోనే తిరిగి జన్మించడం జరుగుతుంది. అక్కడ తిరిగి జన్మించడం ఎక్కడున్నది? వాతావరణం వేడిగా ఉన్నప్పుడు. ఆ గుడిని తీసుకెళ్ళి చల్లటి ప్రాంతంలో పెడతామా? చల్లటి ప్రాంతంలో పెడితే అది చస్తుంది. అది సంఘశాఖలన్నీ ఏంటి? ఇప్పుడు చచ్చిన శవాలవి.
ఏ ఉజ్జీవం లేదు. ఉజ్జీవం ఎక్కడుంటుంది? ఆ గడి యొక్క వర్తమానంలో ఉంటుంది, ఆ కాలపు వాగ్దాన వాక్యంలో ఉంటుంది. మరి ఇప్పుడు ఉజ్జీవం ఎక్కడున్నది? ఈ గడి యొక్క వాక్యంలో ఉన్నది. మళ్ళీ ఆయన ఆత్మను కుమ్మరించాడా లేదా? హల్లెలూయా. మనందరిపైన ఆయన ఆత్మను కుమ్మరించాడా ఆయన? కానీ ఇప్పుడు దాసుల మీద, దాసురాండ్ర మీద, ఎవరా దాసులు? దాసురాండ్రు ఇశ్రాయేలు ప్రజలై ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. మన పైన కుమ్మరించిన దేవుడు ఇదే పరిశుద్ధాత్మను వాళ్ళ పైన కుమ్మరిస్తాడు ఆయన. అదెప్పుడు? వాళ్ళ వాగ్దాన దేశంలో ఉన్నప్పుడు. వాళ్ళ వాగ్దాన దేశంలో ఉన్నప్పుడే వాళ్ళతో సంధిస్తాడు ఆయన, వాళ్ళపైన ఆత్మను కుమ్మరిస్తాడు ఆయన. కానీ వాళ్ళు ఎక్కడున్నారు? ప్రపంచ దేశాలు ఎదురుపోయి ఉన్నారు. మరి నువ్వు డినామినేషన్ ఉన్నప్పుడు కుమ్మరిస్తాడా? చచ్చని సవాలుగా అక్కడ పడున్నప్పుడు కుమ్మరిస్తాడా? మరి ఎక్కడికి వచ్చినప్పుడు కుమ్మరిస్తాడు ఆయన? వాగ్దాన వాక్యం. అందుకే హెజ్కేలుతో చెప్తా ఉన్నాడు, ప్రవచనమెత్తి ప్రవచింపుము. తీసుకొచ్చాడా ఇశ్రాయేలు ప్రజలను? వాగ్దాన దేశంలో తీసుకొచ్చాడా? హెజ్కేలు 37. వచనం. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను, ప్రభువుకి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధుల్లోనూ నేను తెరిచేదను. సమాధుల్లోని మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోకి తోడుకుని వచ్చేదను. ప్రపంచ దేశాల్లో ఉన్న మిమ్మల్ని ఇశ్రాయేలు దేశంలో తోడుకుని వచ్చేదను. సంఘ శాఖల సమాధిలో ఉన్న మిమ్మల్ని వాగ్దాన వాక్యంలో తోడుకుని వచ్చేదను. తోడుకొచ్చాడా లేదా? ఇప్పుడు ఒకప్పుడు బాప్టిస్ట్లో ఉన్న నిన్ను, ఒకప్పుడు లూథరన్ సమాధిలో ఉన్న నిన్ను, ఒకప్పుడు పెంతెకోస్తు సమాధిలో ఉన్న నిన్ను, ఒకప్పుడు బైబిల్ బెస్ట్ సమాధిలో ఉన్న నిన్ను, ఆ 33,000 సంఘ శాఖల సమాధిలో ఉన్న నిన్ను ప్రవచనమెత్తి మరి బయటికి తీసుకొచ్చాడు ఆయన. హెజ్కేలు ద్వారా ప్రవచనమెత్తి ప్రవచించి తీసుకొచ్చాడు వాగ్దాన వాక్యంలోకి. మరి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను, ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళని సమకూర్చాడా లేదా? ఇప్పుడు ఇశ్రాయేలు ఎక్కడున్నారు? వాగ్దాన దేశంలో ఉన్నారు. సమకూర్చాడా లేదా? 13 వచనం. నా ప్రజలారా, నేను సమాధులు తెరిచి సమాధిలో ఉన్న మిమ్మును బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. అవునా? నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. కొంచెం లేఖనాలు చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. ఇవన్నీ ప్రవచనాలా కాదా? ప్రవచనం ద్వారా స్పష్టపరచబడుతున్న నవీన సంగతులు. యెషయా 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 9-10. నా పరిశుద్ధ పర్వతమంతటను, పర్వతం అంటే రాజ్యం. ఏంటి? రాజ్యం. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. పర్వతం అంటే రాజ్యం. కొన్ని సందర్భాల్లో రాజ్యం అది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 34వ వచనం. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టిని కలిసిన ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములు తుత్తనీలుగా విరగొట్టినను తమకు కనబడెను. అంతటి ఇనుమును మట్టి ఇత్తడి వెండి బంగారం ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలం ఎచ్చట దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయెను.
ప్రతిమని ఇరగొట్టని ఆ రాయి, ఏ రాయి అది? చేతి సహాయం లేని రాయి. ప్రతిమని ఇరగొట్టిన రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. అయిందా? మహాపర్వతమాయను. ఏంటా పర్వతం? రాజ్యం. అవునా? పర్వతం అంటే రాజ్యం. నేను ఇంకా చూపిస్తాను ఇక్కడ 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించెను. స్థాపించాడా? ఇప్పుడు మనకి పరలోక రాజ్యం స్థాపించబడిందా? చేతి సహాయం లేని రాయి వచ్చిందా? ప్రకటన 10లో చేతి సహాయం లేని రాయి వచ్చిందా? పాదముల కాలంలో వచ్చిందా? దానియేలు 4 రాజ్యాలు చూశాడా? శిరస కాలంలో రాలేదు, అది రొమ్ముల కాలంలో రాలేదు. అవునా? పాదముల కాలంలో చేతి సహాయం లేని రాయి వచ్చి అది ఎక్కడ పడింది? పాదముల పైన పడింది. పర్వతంలో తీసిన చేతి సహాయం లేని రాయి పాదముల పైన పడింది. అది మొత్తం 4 లోహాలు తుత్తనీలుగా చేసింది. అది సర్వభూతలమంతా పెద్ద పర్వతమాయను. మరి ఈ రాజుల కాలంలోనే ఒక రాజ్యం స్థాపించబడును. స్థాపించబడిందా? ఒక రాజ్యం స్థాపించను, దాని అన్నిటికీ నాశనం కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికే గాక మరెవ్వరికి చెందదు. ఆ రాజ్యము పొందిన వారికే కాక మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలం చేయను, కానీ అది యుగయుగముల వరకు నిలుచును. చేతి సహాయం లేక పర్వతమును తీయబడిన రాయి ఇనుమును, మట్టి, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారంను పగలగొట్టగా తమరు చూచితిరే. పర్వతం అంటే రాజ్యం. మత్తయి సువార్త 17వ అధ్యాయము. అందరు ఇక్కడ ఉన్నారా? 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం 28వ వచనం మత్తయి సువార్త. ఇక్కడ నిలిచియున్న వారిలో యేసు మాట్లాడుతున్నాడు. సరగా స్వయంగా యేసు మాట్లాడి, ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. తన రాజ్యంతో వచ్చుట. 17వ అధ్యాయంలో ఏమైంది? ఎత్తైన పర్వతం పైకి వెళ్ళాడు. 6 దినాల తర్వాత ఎత్తైన పర్వతం పైకి వెళ్ళాడు. ఆయన రాజ్యంతో దిగొచ్చాడు. ఇదేంటి? రిహార్సల్. ఇది మత్తయి 17 ఏంటి? రిహార్సల్. ఇది ప్రకటన 10 ఏంటి? నిజ రూపం. రాజ్యంతో దిగొచ్చాడు ఆయన. పాదముల కాలంలో ఒక రాజ్యం స్థాపించబడింది. ఆమె చెప్తారా? రాజ్యం స్థాపించబడింది. అది సర్వభూతలమంతా వ్యాపించింది. అది ఇప్పుడు ఆ రాజ్యంలో మనం ఉన్నామా లేదా? పరలోక రాజ్యంలో సభ్యులు ఉంటారా లేదా? ఒక రాజ్యం ఉన్నదంటే ప్రజలు ఉంటారా లేదా? ఆ రాజ్యంలో రాజు ఉంటాడా లేదా? మరి మన రాజు ఎవరు? మరి అందులో ఉన్న ప్రజలు ఎవరు? మనమై ఉన్నాము. రాజ్యం స్థాపించబడింది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగుగాక. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. నా పరిశుద్ధ పర్వతమంతటి ఏ మృగము కానీ ఏ మృగమును హాని చెయ్యదు. మృగం. ఆ 4 రాజ్యాలు ఏమున్నాయి? మొదటి రాజ్యంలో ఆ 4 రాజ్యాలు వేసినట్లు మొదటి రాజ్యంలో అది సింహం. రెండవ రాజ్యం చిరుతపులి, ఎలుగుబంటి. మూడవది చిరుతపులి. అవునా? 4వది అది 10 కొమ్ములను 7 తలలు కలిగిన మృగం. ఇవన్నీ మృగాలేనా? ఈ మృగాలు మనల్ని ఏమి చేయలేము. ఈ మృగాలు మనల్ని హాని చేయలేవు.
హాని చేయకుండా ఉండుటకై ఆయన విప్పబడిన పుస్తకంతో దిగొచ్చాడు ఆయన. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఏ మృగము హాని చేయదు ఇంకా. అందుకే విప్పబడిన పుస్తకంతో ఆయన దిగొస్తా ఉన్నాడు ఆయన. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చి జ్ఞానంతో నిండి ఉండును. ఇది ఎప్పుడు? 1000 ఏండ్ల పరిపాలనలో. అవునా? ఆ దినమున ప్రజలకు ధ్వజంగా నిలుచుండు యెషయా వేరు చిగురినంత జలములు విచారణ చేయును. యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. 1000 ఏండ్ల పరిపాలనలో జరిగేది ఇది. అవునా? 1000 ఏండ్ల పరిపాలనలో జరిగేది ఇది. యెహోవా జ్ఞానంతో నిండి ఉంటారు. మరి ఇప్పుడు మనం యెహోవా జ్ఞానంతో నిండి ఉన్నామా లేదా? ఆ రాజ్యం స్థాపించబడిందా లేదా? ఇప్పుడు యెహోవా జ్ఞానంతో నిండి ఉన్నామా? ఇప్పుడు దానికి ముంగుర్తుగా మనం ఇప్పుడు యెహోవా జ్ఞానంతో నింపబడి ఉన్నామా? హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఉందండి. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 14-15. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించేదను. గనుక అక్కడ హెజ్కేలు ప్రవచిస్తూ ఉన్నాడు, ఇక్కడ ఇర్మియా ప్రవచిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ప్రవచనాలు. వారిని మరలా రప్పించేది కనుక రాబోవు దినములలో ఐగుప్తు దేశంలోని ఇజ్రాయేలును రప్పించిన యెహోవా జీవంతోడని ఇక మీదట అనక ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి, ఉత్తర దేశం అంటే ఇజ్రాయెల్కి ఉత్తర దేశం రష్యా. అవునా? ఉత్తర దేశాన్ని ఏముంది? ఇజ్రాయెల్ యొక్క భౌగోళిక పటాన్ని మనం చూసినట్లయితే ఉత్తరాన్ని రష్యా ఉన్నది. ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇజ్రాయెల్ రప్పించిన యెహోవా జీవంతోడని జనులు ప్రమాణం చేయుదురు. ఇదే యెహోవాకు వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలలను పిలిపించేదను. తర్వాత ప్రతి పర్వతం మీద నుండి, ప్రతి కొండ మీద నుండి, మెట్టల సందులో నుండి వారిని వేటాడి తోలువేటకై అనేకలైన వేటగాడిని పిలిపించేదను. ఏలనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని ఏది నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండదు. రప్పించాడు. ఇప్పుడు వాగ్దాన దేశంలో తీసుకొస్తున్నాడా? ఇప్పుడు ఇజ్రాయెల్ అందరినీ వాగ్దాన దేశంలో ఉన్నారా? అంటే అన్యుల కాలములు లెక్కించబడుతున్నావా? ఇంకా ముగింపులో ఉన్నాం మనం. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ దేవుడు కదలిస్తూ ఉన్నాడు అక్కడ. మరి యుద్ధము చూచినేంటి? ఇదేమి 3వ ప్రపంచ యుద్ధం కాదు. ఇది ఇంకా చాలా తీవ్రంగా జరుగుతూ ఉంది. అనేక మంది చచ్చిపోతూ ఉన్నారు. నిజంగా వాళ్ళని చూస్తుంటే 3వ ప్రపంచ యుద్ధంలో అన్ని దేశాల పరిస్థితి అదే. ఏది నీది కాదు ఇక్కడ. ఒకరోజు వాళ్ళు గాజా నుంచి ఎలాగైతే పారిపోతున్నారో, వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు అక్కడ చాలామంది. కానీ వాళ్ళు ప్రాణం భయంతో పారిపోతూ ఉన్నారు. ఒకరోజు 3వ ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు పడుతున్నప్పుడు ప్రపంచం యొక్క గతదే. నీ ఆస్తి నిన్ను కాపాడలేదు, నీ డబ్బు నిన్ను కాపాడలేదు, ఏది ప్రపంచంలో కాపాడలేదు. కాపాడేది వాక్యం. అందుకే వాక్యం పైన విశ్వాసం ఉంచు, వాక్యం కోసం ప్రయాసపడు. ఈ వాక్యమే నిన్ను కాపాడేది, ఏది నిన్ను కాపాడలేదు. ఇవన్నీ అణుబాంబులతో నాశనం కాబోతుంది. అందుకే వధువును మేల్కొల్పడానికే యుద్ధం జరుగుతుంది అక్కడ. ఎందుకంటే వధువు వెళ్ళిపోతేనే కానీ 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభం అవ్వదు. మనము భూమిపైన ఉండగా ఒక్క అణుబాంబు కూడా భూమిపైన పడదు. మనం వెళ్ళిపోతేనే అణుబాంబులు పడతాయి ఇక్కడ. అందుకే నా ప్రియమైన సోదరుడా, ఇప్పుడు ఏంటి? మేల్కొలవడం. ప్రవచనాలు అలా జరుగుతూ ఉన్నాయి. ఏ ప్రవచనాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి? ప్రవక్త ఏం చెప్పాడు చూద్దామా? కొన్ని విషయాలు చూద్దాం మనం. చాలా జాగ్రత్తగా వినండి. ప్రభు యొక్క 2వ రాకడ 1957 ప్రవక్త వర్తమానంలో నుండి
ప్రభు యొక్క రెండవ రాకడ 1957 ఏప్రిల్ 17th 43 పారాగ్రాఫ్. కొద్దిసేపు వినండి, నేను ముగిస్తాను. నేను చాలా జాగ్రత్తగా వినండి. ప్రవక్త ఆల్రెడీ ముందుగానే చెప్పాడు, ఆయన చాలా విషయాలు చెప్పాడు. ఆయన కొన్ని విషయాలు చూపిస్తాను మీకు. 43వ పారాగ్రాఫ్లో ఎలా ఉంటున్నాడు ఇప్పుడు గమనించు. తర్వాత దానికి కొంచెం ముందు ఆయన ఇక్కడ ప్రవచించి అన్యజనముల కాలంలో సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును, అవునా అని చెప్పి ఉండును. మహమ్మదీయులు దాన్ని స్వీకరించి ఉన్నారు, అది మనం గ్రహిస్తున్నాము. అది ఎక్కడైతే జరుగునని అది ముందుగా చెప్పబడినదో సాక్షాత్తుగా అట్టి యెరూషలేములోనే ఈ రాత్రి జరుగుతున్న గడ్డు పరిస్థితి మీరు చూడాలని నేను ఆశించుచున్నాను. మరి కొన్ని సంవత్సరాల క్రితం యెరూషలేములో ఏ యూదులు ఉన్నట్టు లేదు, అక్కడ యూదులు లేరు కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు అంజూరపు కొమ్మ లేతదై సిగురించుట అది మీరు చూచినప్పుడు అని యేసు చెప్పి ఉన్నాడు. సిగురించింది అంజూరపు చెట్టు. యూదులు గొప్ప సంఖ్యలో జర్మనీలోకి, ఇటలీకు, సంయుక్త రాష్ట్రంలోకి, ప్రపంచమంతటికి చెదిరి వెళ్ళిపోయారు. దేవుడు పూర్వ దినాల్లో ఎలాగూ ఫరో హృదయమును కఠినపరచునో అలాగూ ఆయన యూదుల ఎడల ముష్యుల యొక్క హృదయమును కఠినపరిచి ఇటలీ నుండి యూదులను అతడు బహిష్కరించి వెళ్ళగొట్టినట్లుగా చేశాడు. హిట్లర్ హృదయాన్ని ఆయన కఠినపరిచాడు, జర్మనీ నుండి వారిని వెళ్ళగొట్టబడ్డారు. స్టాలిన్ యొక్క హృదయాన్ని కఠినపరిచాడు, రష్యా నుండి వారు వెళ్ళగొట్టబడ్డారు. అక్కడలాగైతే ఫరో హృదయాన్ని కఠినపరిచి వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళాడు, ఇప్పుడు కూడా మన కాలంలో రెండవ ప్రపంచ యుద్ధంలో ఆ నలుగురి నియంతలపైకి రోమనాత్మ వచ్చి కఠినపరిచి వాళ్ళందరూ వాగ్దాన దేశంలోకి వెళ్ళినట్లుగా దేవుడు చేశాడు. అర్థమవుతుంది అందరికీ? 45వ పారాగ్రాఫ్. సంయుక్త రాష్ట్రంలో మనం అరబ్బులతో చేతులు కలుపుట మీరు పత్రికలు గమనించున్నారా? ఓ సోదరుడా, గోడ మీద చేరాత, ఎవరు ఇజ్రాయెల్ని దీవించెదరో వారు దీవించబడుదురు, ఇజ్రాయెల్ని ఎవరైతే శపించెదరో వారు శపించబడుదురు అని దేవుడు చెప్పాడు. యెరూషలేము క్షేమం కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి మనం? ఎవరైతే ఇజ్రాయెల్ దీవిస్తారో వాళ్ళు దీవించబడతారు, ఎవరైతే శపిస్తారో వాళ్ళు శపించబడతారు. ఇంటి యొద్ద నా యొక్క చిన్న చిత్రం ఉన్నది, లేక అది సమయానికి బదులుగా తెచ్చుకున్నది. అర్ధరాత్రికి ముందు 3 నిమిషంలని అది శాస్త్రవేత్తల చేత చెప్పబడింది. మధ్యరాత్రికి ముందు అది 3 నిమిషముల వరకు గడియారం వెళ్ళిపోయినదని విజ్ఞాన శాస్త్రంలోకి చెప్పినట్లయితే మధ్యరాత్రి ముందు 1 నిమిషంగా ఇప్పుడు దాన్ని తగ్గించాలని నేను అనుకుంటున్నాను. మీకు తెలుసా, సమయాన్ని కొన్నిసార్లు తగ్గిస్తారు, కొన్నిసార్లు పెంచుతారు. తెలుసా మీకు? కొన్నిసార్లు తగ్గిస్తారు, కొన్నిసార్లు పెంచుతారు. దాని సందర్భం వచ్చినప్పుడు చెప్తాను నేను. హైడ్రోజన్, ఆక్సిజన్ అణ్వాయుధ సంబంధమైనది మరియు వారు తమకు కవచంగా చేసుకోగల ఆ గొప్ప బలములను వారు కనుగొన్నప్పుడు 5 నిమిషాల వ్యవధిలో సంపూర్తి వినాశములకు అది హేతు కాగలదు. దక్షిణాది అంతటిలో ఒకడు బ్రతికి ఉండకుండా సంపూర్తికి రాత్రి వారు చేయగలుగుతారు. అమెరికా భూభాగాన్ని 30 నిమిషాల్లో చేయగలరు. ప్రపంచాన్ని నాశనం చేయడానికి గంట చాలు, బూడిద చేయడానికి గంట చాలు. మనల్ని ఎవరైతే ద్వేషిస్తారో అట్టి గుంపు నాస్తిక హస్తాల్లో నేరుగది పెట్టబడి ఉన్నది. ఈ నియంత్రణ ఎవరు? నాస్తికులు. ఏముంది వాళ్ళ దగ్గర? అణుబాంబులు, మిజైల్స్. దానికి పైగా మనకు సరుకు పడవలు, ఓడలు చుట్టూ పెట్టబడింది విరివైపులా. సైబీరియా గుండా హంగేరికి పైన వివిధ స్థలాలు వివిధ క్షిపణుల చేత నింపబడి మన పడవలు పెట్టబడి ఉన్నాయి. ప్రేమైన వారలారా, మీరు అనుకున్న దానికంటే అది ముందున్నది. సొదొమ మరియు గొమొర్రా వారికి వారు జీవించుచున్నది ఆఖరి గంట అని ఆనాటి రాత్రి కొంచెమే తెలుసు. అందరు ఇక్కడే ఉన్నారా? ప్రవక్త మాటలు ఇవి, చాలా జాగ్రత్తగా వినండి. 1 గంటే ఉన్నదని కొంచెమే తెలుసు అంట. మరి మనకి సమయం ఎంత ఉన్నది? ఆఖరి గడియల్లో ఉంది.
ఆఖరి క్షణాల్లో ఉన్నాం. అందుకే ప్రవక్త కౌంట్ డౌన్ అనే మెసేజ్ చెప్పాడు. వచ్చినని ముందుగా చెప్పబడిన ఆ మరణ దూత రాత్రి వచ్చినని ఐగుప్తు కొద్దిగా మాత్రమే తెలియదు. ఐగుప్తులో ఆ దూత వచ్చాడు, సంహారపు దూత, అది కూడా కొద్దిమందిగా తెలుసు. అక్కడ జరిగిన అక్రమ దాడి పెరల హర్బన్ కొద్దిగానే గ్రహించేది. మనం త్రాసులో తూచబడితిమి, తేలిపోయిన వారముగా కనుగొనబడితిమి, మనం అంత్యకాలంలో సమీపముగా ఉన్నామా? మాస్కో కోసం చెప్తా ఉన్నాడు ఆయన. 49వ పారాగ్రాఫ్. మనం అంత్యకాలంలో ఉన్నాం, మనం ఇక్కడ ఉన్నాం. అది నిలుపు చేయడానికి మరో మార్గం లేదు. ప్రారంభం నుండి అంతా ప్రతి ఒక్క దేశం ఐస్ అండ్ ఓవర్ మనం పెట్టవచ్చు, అది మరి దాన్ని అందరూ నిలిప చేయలేదు. ఈ కాలంలో వచ్చినని యేసుక్రీస్తు చెప్పి ఉండను. మనం ఇక్కడున్నాం. అంజూరపు కొమ్మ చిగురించినది. ఈ యొక్క చిత్రంలో అక్కడ ఇరాన్లో ఏ విధంగా వారి పెద్ద విమానాలు తీసుకుని అక్కడికి వెళ్ళినది లుక్ పత్రికలో మీరు చదవగలరు. మరి ఏ విధంగా యూదులు విమానములు నిండుగా ఉండి ఉన్నది మీరు చదవగలరు. వారిలో వేల మంది అక్కడికి బబులోను కొనుక్కోబడింది మొదలుకొని అక్కడ ఉండిన వారు అందరూ 25 సంవత్సరాల నుండి అక్కడ ఉండిన వారు, అక్కడనే విడిచిపెట్టిన వారు అక్కడే ఉండరు. పురాతన కొయ్య సామాగ్రితో వారు దున్నుతున్నారు. భూమి మీద యేసు ఉండెనని వారికి ఏమీ తెలియదు. వారి యొక్క పురాతన యూదుల పారంపర్య ఆచారం వాళ్ళు జీవించున్న ఆచార నియమం బద్ధతలు తప్ప వారికి ఇంకొకటి ఏదీ తెలియదు. ఈ విమానాలు వారు అక్కడ ఉంచి వారి స్వదేశంలోకి తిరిగి వారిని తీసుకుని వెళ్ళుటకు ఈ యూదులను ఎక్కించుచుండిరి. వచ్చారా? ప్రవక్త చెప్పినట్లుగా పక్షిరాజు రెక్కల పైన తోడుకుని వచ్చారా? అదే చెప్తున్నాడు ప్రవక్త. మరి 52వ పారాగ్రాఫ్. మరి విమానాల్లో నుండి వారు బయటకు వచ్చినప్పుడు యవ్వనస్తులైన వారు వృద్ధులు సహాయం చేస్తుండేది. వారు ముఖాముఖిగా పర్యవేక్షణ చేయబడి చనిపోవడకు తిరిగి స్వదేశానికి మీరు వచ్చితరా అని అడిగారు. కాదు, మెస్సయ్యాను చూచుటకు మేము తిరిగి వచ్చితిమి. వాళ్ళు ఎందుకు వచ్చారు స్వదేశానికి? మెస్సయ్యాను చూడడానికి. మరి యూదులు ఎందుకు వచ్చారు ఇప్పుడు? మెస్సయ్యాను చూడడానికి. స్వదేశంలో ఎందుకున్నారు? మొదటి రాకల్లో మెస్సయ్యను రుసివేశారు. ఇప్పుడు మెస్సయ్యను చూడడానికి వచ్చారు. వాళ్ళు మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఉందండి. దానియేలు 70 వారాల్లో ఆయన మెసేజ్ ఎలా చెప్తున్నాడు ఆయన. గాబ్రియల్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ 1961 జూలై 30th పారాగ్రాఫ్ నెంబర్ 93. ప్రవక్తల యొక్క పత్రికల ద్వారా ఇజ్రాయేల్ ఒక సొంత దేశంగా ఉందని నేను గ్రహించి ఉన్నాను. ఆలయ ఆరాధన వారు తిరిగి నెలకొల్పెదరు. ఆమె తన స్వదేశంలోకి తిరిగి వచ్చినప్పుడు మరి దేవుడు ఆమెతో వ్యవహరించును. ఓ వారితో కడపటి దినంలో 2 ప్రవక్తలు లేచెదరు. దాన్ని నేను గ్రహించి ఉన్నాను. అన్యజనుల సంఘం పోయిన వెంటనే 2 ప్రవక్తలు ప్రవేశించెదరు. ఇజ్రాయెల్కి ఏలియా మరియు మోషే మన పాఠంలోకి పోముండుగా దాని గురించి ధ్యానించేద్దాము. చాలా జాగ్రత్తగా ఉందండి. 2 ప్రవక్తలు వస్తారు వాళ్ళకి. ఆమె చెప్తారా? 2 ప్రవక్తలు వస్తారా? ఒక నిమిషం. 140 పారాగ్రాఫ్, డైరెక్ట్ పారాగ్రాఫ్కి వెళ్తా ఉన్నాను నేను. 136 చూడండి. ఇక్కడ 136. అందరు ఇక్కడ ఉన్నారా? 136. ఇజ్రాయేలు ఆమె స్వదేశమునకు పోవు వరకు దేవుడు ఇజ్రాయేల్ను ఆశీర్వదించాడు. వాగ్దాన దేశానికి బయట ఉంటే దేవుడు ఇజ్రాయేల్ను ఆశీర్వదించాడు. మరి నువ్వు వాగ్దాన దేశం బయట ఉంటే దేవుడు ఆశీర్వదించాడు. అవునా? ఆత్మీయ ఇజ్రాయేల్ కూడా ఆశీర్వదించాడు. మెథడిస్ట్, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్, క్యాథలిక్ లేక పరిశుద్ధ యాత్రికుడు, నజరేయుని, క్రీస్తు సంఘం లేక పెంతెకోస్తు సంఘ శాఖలైన మిమ్మల్ని దేవుడు ఎప్పటికీ ఆశీర్వదించాడు. సంఘ శాఖల్లో ఉంటే ఆశీర్వదించాడు.
ఆశీర్వాదం అంటే ఏంటి? ఈ లోకపు ధనము కాదు. ఆశీర్వాదం అంటే నిత్య జీవం పొందుకోవడం. ఈ లోకపు ధనము కాదు. ఆ యొక్క మార్గంలో దేవుడు మిమ్మల్ని ఎన్నడూ ఆశీర్వదించాడు. పెంతెకోస్తు దినమున సంభవించిన విధముగా అది పెంతెకోస్తు యొక్క అనుభవం లాంటి మీ స్వదేశంలోకి మరలా రండి. మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? బ్యాక్ టు ద పెంతెకోస్తు. మరలా సంఘం ఎక్కడికి రావాలి? పెంతెకోస్తు అనుభవం దగ్గరికి రావాలి. పెంతెకోస్తు దినమున జీవం గల దేవుని యొక్క శక్తి ఎన్నో వేల మంది ప్రజలను మార్చి వారి యొక్క హృదయంలో దేవుని యొక్క అగ్ని దహింపజేసినది. ఏదో ఒక వేషధరం కాదు, మనుషులు తయారు చేయ మనోశాస్త్రం కాదు, ఏదో ఎగతాళి చేయి కార్యములు కాదు, అమెరికాలో మనకున్నట్లు ఎలుకల పందము కాదు, ఎవరికి పెద్ద గుడారములు ఉండును, ఎవరి యొద్ద ఎక్కువ మంది సమూహములు ఉండునని కార్యము కాదు. అది దేవునికి ఏ విధమైన భేదము కలుగజేయును. హృదయములో నిష్కపటం గల జనులను దేవుడు కోరుచున్నాడు. దేవుడు పెద్ద గుంపులు కోరట్లేదు, జన సమూహాలు కోరట్లేదు, వేషధారులు కాదు కావాల్సిన దేవుడు. నిష్కపటమైన హృదయముతో, యథార్థమైన హృదయముతో దేవుని ఆరాధించే ప్రజలను దేవుడు కోరుతా ఉన్నాడు. పెద్ద గుంపులను కాదు. అయితే స్వచ్ఛమైన ఆది అపోస్తల కార్యముల దినములకు మనము తిరగవలేను. అక్కడికి వెళ్ళాలి సంఘం. పెద్ద జనహోమాలు కాదు. ఎత్తబడే సమయానికి పెద్ద జనహోమాలు ఉండవు. అందుకే దేవుడు ఫిల్టరింగ్ మొదలుపెట్టాడు. ఇప్పుడు మునుపున్న ఆసక్తి లేదు ప్రజల్లో. ఇప్పుడు మునుపున్న వర్తమానం తెలుసుకోవాలి, వర్తమానం ధ్యానించాలి, ఈ సబ్జెక్ట్ నేను ధ్యానించాలి, ఈ సబ్జెక్ట్ నేను తెలుసుకోవాలి. ఆసక్తి ప్రజల్లో చచ్చిపోయింది. రోజు రోజుకి చచ్చిన శవాల వల్లే మారుతా ఉన్నారు అంటే మెసేజ్లో. రాత్రి ధ్యానించడం పోయింది. ఒక సబ్జెక్ట్ని ధ్యానించడం కానీ, ఇది నేను తెలుసుకోవాలి, ఇది నేను తెలుసుకొని దీని ప్రకారంగా జీవించాలి, ఈ సబ్జెక్ట్ నేను ధ్యానించాలి అనే ఆసక్తి ప్రజల్లో లేదు. రోజు రోజుకి ఎందుకు దిగజారిపోతుందో తెలుసా? ఎత్తబడే సమయానికి వేళ్ళ పైన లెక్క పెట్టవచ్చు. ప్రజల యొక్క విశ్వాసం రోజు రోజు దిగజారిపోతున్న దినాలు ఉన్నాయి. కానీ వధువు మాత్రం మోసపోదు. వధువుకి వాక్యం అంటే దాహం, వధువుకి వాక్యం అంటే ఆసక్తి. వధువు ఎప్పుడు వాక్యాన్ని ప్రేమిస్తుంది, గంటల తరబడి వాక్యాన్ని ధ్యానిస్తుంది వధువు. అలా ధ్యానించే వాళ్ళే వధువు. ఏదో ఆచార భక్తి చేసే వాళ్ళు వధువు కాదు. ఈరోజు ఆదివారం కదా 2 గంటలు కూర్చుని వెళ్ళిపోయేది వధువు కాదు. వధువు 24 గంటలు వాక్యం ధ్యానిస్తుంది, వాక్యం కోసం తప్పిస్తుంది. ఈ సబ్జెక్ట్ నేను తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉంటుంది. ఆమె వధువు. చాలా విషయాలు నేను ముగిస్తాను. కొంచెం 140 వెరీ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ ఇది. అక్కడ ఇస్మాయేలు మరి ఇస్సాకు నిలుచుకొని ఈ భూమిని గురించి నీదా నాదని తర్కించుకొనిచున్నారు. అసలు పాయింట్కి వచ్చేసాం. ఇప్పుడు అక్కడ ఆది కాండములో ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు ఎండింగ్ వచ్చేసింది. ఇస్మాయేలు ఇస్సాకు ఇప్పుడు నిలబడి ఈ భూమి నీదా నాదా. పాలస్తీనా ఎవరిది? బైబిల్ తెలిసిన ఎవరైనా సరే అది యూదులదని చెప్తారు. అది ముస్లిమ్స్ది కాదు, అది యూదులది. అది ఇస్సాకు ఇచ్చాడు దేవుడు. అబ్రాహాంకి ఇచ్చాడు వాగ్దానం. ఆయన ఇస్సాకు ద్వారా దీవిస్తానని చెప్పాడు. క్రీస్తు ద్వారా సకల వంశాలు దీవిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఫైనల్ బ్యాటింగ్? నీదా నాదా వచ్చిందా? ఇప్పుడు 1948 నుంచి ఇజ్రాయెల్ ఏం చేస్తూ ఉన్నది? ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటా ఉన్నది. చూపించాను కదా, ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటా ఉన్నది, ఒక్కొక్క ప్రాంతాన్ని జయిస్తూ ఉన్నది. ఎప్పుడైతే వాగ్దాన దేశాన్ని అంతా స్వాధీనపరుచుకున్నదో, దేవుడు ఎప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని దేశంగా గుర్తిస్తాడంటే
అన్యుల కాలం అయిపోయి ఆమె ఎత్తబడిన తర్వాత ఇజ్రాయెల్ని ఎప్పుడైతే దేశంగా గుర్తించాడో అప్పుడు వారితో వ్యవహరించడం మొదలు పెడతాడు. ఇప్పుడు వచ్చేసామా ఫైనల్ పాయింట్కి. ఇప్పుడు నీదా నాదా అని తర్కించుకొని చున్నారు. అయితే ఆమె దేశము ఇజ్రాయెల్కు చెందినది. మీరు కనుక కొత్త యెరూషలేముకు పోవుట సంభవించిన ఎడల వారు మీరు పాత యెరూషలేముకు వచ్చేటకు అనుమతింపరు. మీరు మొదట అక్కడికి పోయిన ఎడల వారు అరబ్బుని మీకు అంతయు వివరించెదరు. అటు పిదప ఆవల తట్టుకు మిమ్మల్ని కొనిపోయేదరు. వారే ఇస్మాయేల్ సంతానం. అయితే వేచియుండడి, దేవుని బిడ్డలు దానిని వశపరుచుకొని కాలం వచ్చుచున్నది. యెహెజ్కేలు ప్రవచించాడా? ప్రవక్త ప్రవచించాడా? వశపరుచుకునే కాలం వచ్చేసింది. అది సరే, యెరూషలేము తిరిగి కట్టబడును, అనుదిన బలి అర్పణం నెలకొల్పబడును, 7 వారముల చివరి వరకు అబద్ధ క్రీస్తు ఒక నిబంధన ఏర్పరచుకొనును. ఇంకా యూదులకు ఉన్నది 3.5 సంవత్సరాలే. దానియేలు 70 వారాలు 7 సంవత్సరాలు అని చెప్పాడు. దానియేలు 70 వారాల యొక్క మర్మం 7 ముద్దల కింద దాగున్నది. ఎప్పుడైతే 7 ముద్దలు తెరవబడ్డాయో 7 సంవత్సరాలు కాదు, 3.5 సంవత్సరాలు యూదులకు మిగిలి ఉన్నది. 69.5 వారాలు అయిపోయింది, ఇంకా అర్ధ వారం మాత్రమే మిగిలి ఉన్నది. అవునా? ఎందుకంటే వాళ్ళ మొదటి రాకల్లో త్రోసివేశారు, గుడ్డివాళ్ళు చేయబడ్డారు, మన నిమిత్తం గుడ్డివాళ్ళు అయ్యారు. రోమా 11వ అధ్యాయం ప్రకారంగా మన నిమిత్తం గుడ్డివాళ్ళు అయ్యారు. కానీ దేవుడు వాళ్ళని ఎన్నడూ విడిచిపెట్టాడు. ఇజ్రాయెల్ని ఎన్నడూ మర్చిపోడు. ఆయన ఎన్నడూ మర్చిపోడు. చాలా జాగ్రత్తగా ఉందండి. ఇప్పుడు ఫైనల్ బ్యాటింగ్ వచ్చేసిందా? ఇస్మాయిల్, ఇస్సాకు. అదే కదా యుద్ధం. ఇది నీదా నాదా? ప్రవక్త ఇంకో వర్తమానం చెప్పాడు. "1957" ఇది తెలుగులో లేదు, ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్లో వేయి ఒకసారి. 1957 టేబుల్లో తీసివేస్తే బాగుంటుంది. టేబుల్లో తీసివేస్తే బాగుంటుంది. 1957 ఇయర్ హిమ్, మార్చి నెల 22. చాలా జాగ్రత్తగా ఉన్నాను. మార్చి నెల 22, పారాగ్రాఫ్ నెంబర్ 62. ఓకే, 62 పారాగ్రాఫ్. సెకండ్ పారాగ్రాఫ్, "నవ్ ఇఫ్ ద ఎర్త్క్వేక్స్ ఆర్ రాకింగ్" అని ఉంటుంది చూడు. తీసావా? ఓకే. చాలా జాగ్రత్తగానండి. ఇది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో లేదు. దీన్ని ఒక్కసారి మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ ఇది. చాలా జాగ్రత్తగా ఉందండి. చాలా జాగ్రత్తగా ఉన్నాను. లేట్ అవుతుందా? ఒకసారి లోపల నేను ఒకసారి చదువుతాను దీన్ని, పారాగ్రాఫ్ని. "నవ్ ఇఫ్ ద ఎర్త్క్వేక్స్ ఆర్ రాకింగ్" భూకంపాలు ఇప్పుడు విజృంభిస్తున్నాయి. అవునా? భూకంపాలు జరుగుతున్నాయా లేదా? పలానా దేశంలో భూకంపాలు జరుగుతున్నాయా? "నవ్ ఇఫ్ ద ఎర్త్క్వేక్స్ ఆర్ రాకింగ్, ద UN, యునైటెడ్ నేషన్స్" అంటే ఐక్యరాజ్య సమితి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. "కెన్ హ్యావ్ నో మోర్ అథారిటీ అపాన్ ఇజ్రాయెల్." ఇజ్రాయెల్ పైన ఇంకా యునైటెడ్ నేషన్స్కి అధికారం ఉండదని. "Seems like that they just simply everything. And did you know that's a fulfilling of a Bible prophecy." అధికారం ఉండేవారు కేవలం ప్రతిదీ ఉన్నట్లుగా అనిపిస్తుంది. అది బైబిల్ యొక్క ప్రవచన నెరవేర్పు.
దేర్ ఈజ్ ఏ ఇస్మాయిల్ అండ్ ఐజాక్. చూడండి, ఇక్కడ ఇస్మాయిల్ మరియు ఇస్సాకు ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ రైట్ ఇన్ ఆర్డర్. నౌ ఆల్ ద రిలీజియస్ ఈజ్ కమింగ్ టు దేర్ ఎండ్ టైమ్. ఇస్మాయిలు ఇస్సాకులు ఉన్నారు. ప్రతిదీ క్రమంలో ఉన్నది. ఇప్పుడు అన్ని మతాలు వారు అంత సమయానికి వచ్చేసారు. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు భూకంపాలు ఉన్నాయి. యుఎన్ఓ ఇంకా ఇజ్రాయెల్ పైన అధికారం లేదు. ఇంకా ఇప్పుడు ఇస్సాకు ఇస్మాయిల్ ఉన్నారు అక్కడ. అవునా? ఇప్పుడు ప్రపంచం అంతంగా వచ్చేసింది, అంత్యకాలంలోకి వచ్చేసింది. ఓకే, దేవుని నామాన్ని మహిమ గాక. ఇది ప్రవచనం. ప్రవక్త 1957లో చెప్పాడు, బైబిల్ ప్రాపసీ. ఇప్పుడు వాళ్ళు అంతంలోకి వచ్చేసారు. ఇప్పుడు దేవుడు ఇజ్రాయెల్ని సంధించబోతాడు అతి త్వరలో. మరి వధువు ఇప్పుడు మేలుకొని 7 ఉరుముల స్వరములతో ఆమె మేల్కొల్పబడి ఎత్తబడి విశ్వాసం పొందుకొని ఆమె తన ఇంటికి వెళ్ళిపోబోతున్నది. మనం మన ఇంటికి వెళ్ళిపోబోతున్నాం. వధువు ఎప్పుడైతే భూమిపై నుంచి వెళ్ళిపోయిందో దేవుడు ఇజ్రాయెల్ వైపు తిరుగుతాడు. వచ్చేసిన సమయం. అందుకే ఇది ఎలర్ట్గా ఉండే కాలం. ఇది మనల్ని చెక్ చేసుకునే కాలం. మనల్ని మనం మన పొరపాట్లు సరిదిద్దుకొని దేవునికి యథార్థంగా జీవించే కాలం ఇది. అక్కడికి వచ్చేసాం. ఇప్పుడు యూదులందరూ సమకూర్చబడతా ఉన్నారు. వాగ్దాన దేశంలో ఉన్నారు వాళ్ళు. ప్రపంచం 2 భాగాలు అయింది. ఇప్పుడు దేవుడు ఏదైతే హెజ్కేల్ ద్వారా ప్రవచించాడో ఆ ప్రవచనాలన్నీ నెరవేర్పు జరుగుతున్నాయి. వాళ్ళని తీసుకొచ్చాడు వాగ్దాన దేశంలోకి. మనల్ని మన వాగ్దాన దేశంలో తీసుకొచ్చాడు. సంఘ శాఖలో ఉన్న మనల్ని మన వాగ్దాన దేశంలో తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు మన వాగ్దాన దేశం వాక్యం, ఈ కాలం, ఈ గడి యొక్క వాక్యం. అందుకే నా ప్రియమైన సోదరుడా, సమయం అయిపోతున్నది, కాలం సమీపించింది. మేల్కోండి. మీ ఆలోచనలు లోక తలంపుల పైన పెట్టొద్దు, లోక ఆలోచనల పైన పెట్టొద్దు. దేవుడు నిన్ను పోషించగలడు. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చేయగలడు. వాక్యం పైన ఆధారపడండి. నువ్వు ఆధారపడవలసింది వాక్యం పైన. ఎందుకంటే భూమాకాశాలు గతించినా కానీ వాక్యం గతించదు. ఆయన వాగ్దానం మాత్రం మర్చిపోడు. ఆయన రోషం గల దేవుడు. ఆయన నామ ఘనత కొరకు ఏదైనా చేయగలడు. ఆయన చెప్పాడు ఇజ్రాయెల్ తోటి, నా నామ ఘనత కొరకు నేను దీన్ని చేస్తాను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందరు. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, అన్నిటికీ అంతం సమీపించింది. దేవునితో నీకు ఆయనకి వ్యక్తిగతమైన సంబంధం ఎలా ఉంది, అది మాత్రమే చూసుకోండి. పరిశుద్ధాత్మ ఇక్కడ పులిపేటపై నుండి హెచ్చరిస్తున్నప్పుడు దాన్ని పట్టుకోండి. అన్నిటి కాలం అంతం వచ్చేసింది. ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయి, మీడియా చెప్పేదంతా అబద్ధము, మీడియా అంతా మోసం, లేనిది ఉన్నట్లు చెప్తుంది, ఉన్నది లేనట్లు చెప్తా ఉన్నది. ప్రపంచాన్ని నమ్మిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా మీడియానే నమ్ముతూ ఉంది, మీడియా పైన ఆధారపడుతూ ఉన్నది. కానీ మనం ఆధారపడాల్సిన దేవుని యొక్క వాక్యం. ఒక క్రైస్తవుడు ఆధారపడవలసిన దేవుని యొక్క వాక్యం. అందుకే ఈ కాలానికి దేవుడు ఒక ప్రవక్తను పంపించి ఆ ముద్రలలో దాగున్న మర్మములను విప్పి ప్రపంచంలో ఏం జరుగుతున్నదో, ఏ ప్రవచనాలు నెరవేర్పు జరుగుతూ ఉన్నాయో అన్నీ బట్టబయలు చేశాడు ఆయన. అందుకే నువ్వు వధువుగా నిర్ణయించబడి ఉంటే, ముందు నిర్ణయములు ఉంటే నిన్నెవ్వడు మోసం చేయలేడు, ఎవ్వడు మోసం చేయలేడు నిన్ను. అందుకే వాక్యం పైన ఆధారపడండి. అందుకే ఇదివరకంటే ఎక్కువ వాక్యం చదవండి, ఇదివరకంటే ఎక్కువ వాక్యం వినండి, వాక్య ప్రకారంగా నడవండి. పరిశుద్ధాత్మ పదే ఎందుకు హెచ్చరిస్తాడో తెలుసా? మిమ్మల్ని సరి చేయడానికి, మిమ్మల్ని సరైన స్థానంలో పెట్టడానికి. ఎందుకంటే వాక్యంతో నడవండి. ప్రతీది అంతంగా వచ్చేసింది. ఇంకా అదిగో ఒక సూచనది,
అది మూడో ప్రపంచ యుద్ధానికి వెళ్ళదు. కానీ ఇప్పుడు భవిష్యత్తులో జరగబోతుంది మూడో ప్రపంచ యుద్ధం. కానీ అప్పుడు మనం ఉండం కాదు ఇక్కడ. అందుకే వధువు మేల్కొని ఇప్పుడు వాక్య ప్రకారంగా జీవిస్తూ ఎత్తబడే విశ్వాసం పొందుకొని, ఎందుకంటే ఎత్తబడే విశ్వాసం ఎక్కడుంది? 7 ముద్రలలో ఉన్నది. అవునా? అందుకే సబ్జెక్టులు ధ్యానించండి. అందుకే ఏదైతే ప్రవక్త ద్వారా చెప్పబడిందో అవి ఎన్నో విషయాలు మనం చెప్పుకున్నాం, మనం ధ్యానించాము. అవన్నీ మరలా రిపీట్ చేయండి, మరలా ధ్యానించండి, పెట్టుకోండి. అవన్నీ ఎక్కడో ఉన్నాయి. ప్రవక్త వర్తమానం పెట్టుకోండి, ప్రవక్త స్వరాన్ని వినండి. మనం ఏదైతే చెప్తా ఉన్నా మనం అన్నీ అక్కడే ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ స్టోర్ చేసిన ఎందుకో తెలుసా? మనం సిద్ధపడడానికి. మరలా ధ్యానించండి. వినేసిన వాక్యమే కదా అనుకోవద్దు, మరలా ధ్యానించండి. దానియేలు 70 వారాలు ఉంది అక్కడ, సంఘకాలాలు ఉంది అక్కడ, పరిశుద్ధాత్మ బాప్తిసం ఉంది అక్కడ, మందిరం యాజకత్వం ఉన్నది అక్కడ. ఈ సబ్జెక్టులన్నీ సీరియస్గా పెట్టుకుని ధ్యానించండి. దేవుడు నీకు ఎత్తబడే విశ్వాసం ఇస్తాడు. ప్రవక్త వర్తమానం చదవండి, ప్రవక్త వాయిస్ వినండి. ఆ స్వరమే నిన్ను ఎత్తబడి విశ్వాసంలో తీసుకెళ్తుంది. అది వాయిస్ ఆఫ్ గాడ్, అది దేవుడి స్వరం. ఇది సిద్ధపడే కాలం. ఇది ప్రపంచమంతలా నడుస్తుంది అనుకోకండి. చూశారు కదా, యుద్ధాలు వస్తే ఎవడు దిక్కు చూసిన పరిస్థితి, ఎవడి పరిస్థితి ఏమవుతుందో తెలియదు. చూస్తున్నాం కదా, మనం ఆ యొక్క న్యూస్లో చూస్తున్నాం. వాళ్ళు ప్రాణాలు పట్టుకుని పొరగలెడతా ఉన్నారు. రేపు ఇదే పరిస్థితి మూడో ప్రపంచ యుద్ధంలో వస్తుంది. దానికంటే వధువుగా సిద్ధపడి, వాక్యం కొరకు యథార్థంగా ఉండి, వాక్యం కొరకు నమ్మకంగా ఉండి, దేవుడి కాలానికి ఇచ్చిన వాక్యం పట్ల నమ్మకం యథార్థంగా ఉండి ఎత్తబడటం మంచిది. నా ప్రియమైన సోదరుడా, అలర్ట్గా ఉండండి. దేవునికి సమయాన్ని ఇవ్వండి. ఉన్న బద్ధకాన్ని తీసివేయండి. వాక్యం వినడానికి ఎక్కువ సమయాన్ని పెట్టండి. వాక్యం ఈ వాక్యం తప్పిపోని వాక్యం. ఈ వర్తమానం తప్పిపోదు. ప్రవక్త ద్వారా ఎన్నో విషయాలు సెలవిచ్చాడు ఆయన, ఏది తప్పిపోదు. అందుకే ఇజ్రాయెల్ దేశంకి ఏ ప్రవక్తలైతే ఏ ప్రవచనాలు ప్రవచించారో అవి ఇప్పుడు జరుగుతున్నాయి. మన కాలానికి పంపించిన ప్రవక్త ద్వారా ఏదైతే ఆయన ప్రవచన రూపంలో చెప్పాడో ఇప్పుడు జరుగుతున్నాయి. ఇస్సాకు, ఇస్మాయిల్ యుద్ధ భూమిలో ఉన్నారు. ఇది నీదా నాదా? ఫైనల్గా వచ్చేసింది. ఇంకా వధువు ఎత్తబడే గడియ, వధువు వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉంటామని ఎక్స్పెక్ట్ చేయొద్దు. సిద్ధపడండి. అలాగని మీ జాబ్స్ మానేమని చెప్పట్లేదు, మీ పనులు మానేమని చెప్పట్లేదు, మీ ప్లానింగ్ మానేమని చెప్పట్లేదు. అన్నీ జరుగుతూనే ఉంటాయి. మీ బాధ్యత మీరు నెరవేరుస్తూ ఎక్కువ వాక్యం పైన పెట్టండి, ఎక్కువ సమయం వాక్యం పైన పెట్టండి. దేవుడు ఏది కావాలో అది మనకిస్తాడు, ఏది చెయ్యాలో మన పట్ల అని ఇస్తాడు. అంత దేవుడు ముందు ప్రణాళిక ద్వారా ఏ మేలు చేయాలి అన్నీ దేవుడు దాచుంచాడు. అది జరుగుతూనే ఉంటాయి. అవి వాక్యం పైన పెట్టండి కాన్సన్ట్రేషన్. లోకం వైపు పెట్టొద్దు, లోక కార్యాల వైపు పెట్టొద్దు. వాక్యం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వచ్చే వారం కంటిన్యూ చేద్దాం.